హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. మీకు ఈ కథ నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అమ్మా, ఏంటమ్మా ఇలా చేశారు? పెళ్లి నాకే కదా! కానీ ముందు చెప్పాలని మీకు తెలీదా? కోపంగా అరుస్తూ చేతికి దొరికిన వస్తువులన్నీ కిందకి విసిరేస్తూ అడుగుతుంది అపర్ణ. అబ్బబ్బా! ఎందుకే అంతలా అరుస్తావు? అయినా ఇది ఏదో కొత్త సంబంధం అన్నట్టు ఎందుకు అంతలా నా మీద ఎగురుతున్నావు? మీ ఇద్దరూ పుట్టినప్పుడే మీకు పెళ్లి అని అనుకున్నాం కదా! ఆ విషయం మీకు కూడా తెలుసు కదా! ఈ రోజు కాకపోతే రేపైనా వాడినే కదా నువ్వు చేసుకోవాల్సింది. అదేదో ఒక 2 రోజులు ముందు చేసుకుంటున్నావు. అంతే కదా! దానికే ఇలా కళ్ళు తాగిన కోతిలా అరుస్తావెందుకు? ఏదైనా ఉంటే మీ నాన్నతో మాట్లాడుకో తల్లి. నాకు మాత్రం బుర్ర పిచ్చెక్కించకు. పో, పోయి అక్కడే ఉన్నాడుగా మీ నాన్నతో వెళ్ళి మాట్లాడుకో. గంట నుంచి కూతురు అరుపులు విని విని కోపం వచ్చి వెళ్ళిపోతారు మీనాక్షి. ఇంకా అపర్ణ కూడా కోపంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చుంటుంది. ఆయన మాత్రం ఊరు నుంచి వచ్చిన కూతుర్ని అపురూపంగా చూస్తూ, ఏంటి తల్లి, ఏమైంది, చిరాగ్గా ఉన్నావెందుకు అంటూ ఆమె చేతులు పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని ప్రేమగా అడుగుతారు. వెంటనే ఆయన చేతిని చుట్టుకుని భుజం పైన ఆమె తలను వాల్చేసి, అది కాదు నాన్న, నాకు ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్‌నే కదా అవుతోంది. అప్పుడే పెళ్ళెందుకు? మా ఫ్రెండ్స్ అంతా తెలిస్తే నవ్వుతారు నాన్న. నేను ఇంకో 2 ఇయర్స్ అలాగే వెళ్ళాలి కదా కాలేజ్‌కి. ఇప్పుడే ఈ పెళ్లి అవసరమా? అని అడుగుతుంది బెంగగా. అవన్నీ వంటింట్లో ఉన్న మీనాక్షి గారు వింటూ గుమ్మం వరకు వచ్చేసి ఆ తండ్రి కూతుళ్ళని చూసి, ఆహా! లేడీ కమల్ హాసన్, ఏమి యాక్ట్ చేస్తున్నావే! ఇంతవరకు నాతోనేమో చెవులు చిల్లులు పడేలాగా అరిచేసి, ఇప్పుడు మాత్రం మీ నాన్నతో చిలకల కులుకులు పోతూ పలుకులు చెప్తున్నావా అమ్మా? ఏమైనా తేడారా నీవు? నీ కాళ్ళు చేతులు విరిచేసి పొయ్యిలో పెట్టేస్తాను అని చెప్పి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది మీనాక్షి. చూడు నాన్న, అమ్మ ఏమంటోందో అని ఏడుపు మొహం పెట్టి ముద్దుగా అడుగుతుంది అపర్ణ. అమ్మ అలాగే అంటుందిలేరా, నువ్వు పట్టించుకోకు. ముందు నువ్వు ఏదో చెప్తున్నావు కదా, అది పూర్తిగా చెప్పు అంటూ మళ్ళీ కూతుర్ని అడుగుతారు సుబ్బారావు గారు. అదే నాన్న, ఇప్పుడే పెళ్ళి ఎందుకు అని అంటున్నా అంటుంది మళ్ళీ తండ్రిని కాకాపడుతూ. కానీ అప్పటికే పెళ్లి ముహూర్తాలు పెట్టడం, గోధుమ రాయి వేయటం, అందరికీ శుభలేఖలు పంచేశారు అని కూడా తెలియడం వల్ల పెళ్లి ఆగదని ఆమెకి కూడా తెలుసు. కానీ తన మనసులో ఉన్న బాధని ఆ రకంగా బయటపెడుతూ ఉంటుంది అంతే. తన తల్లికి, తండ్రికి గాని, కుటుంబానికి గాని మచ్చ వచ్చే విధంగా ఇప్పటి వరకు ఏనాడూ నడుచుకోలేదు అపర్ణ. ఆ విషయం ఆమె తల్లిదండ్రులకి కూడా తెలుసు. చిన్న చిన్న అల్లరి పనులు చేసినా అది వాళ్ళ వరకే పరిమితం. వాళ్ళ అమ్మాయి గురించి, ఆమె అమాయకత్వం గురించి వాళ్ళకి బాగా తెలుసు. అందుకే మెల్లిగా మంచి మాటలు చెప్తూ, తప్పదురా తల్లి, నీకు బావకి జాతకాలు చూపిస్తే ఈ ఏడాదిలోనే పెళ్లి జరిగిపోవాలి అన్నారు. లేదంటే ఇంకో 6 ఏళ్ల వరకు మీ ఇద్దరి జాతకాల మీద పెళ్లికి ముహూర్తం లేదని పంతులు గారు చెప్పేశారు. అందుకే మీ మావయ్య తెగ తొందర పెట్టేశాడు. అయితే మాత్రం 6 ఏళ్లే కదా నాన్న! ఈలోపు 2 ఇయర్స్‌లో స్టడీస్ కంప్లీట్ అయితే కావాలంటే ఇంకో 4 ఇయర్స్ నేను ఏదైనా జాబ్ చేసుకునేదాన్ని కదా! ఇప్పుడు పెళ్లి అయిపోతే కనీసం స్టడీస్ అయినా చదవగలనో లేదో. ఏంటి? నీకు వచ్చే పాస్ మార్కులకి జాబ్ ఎలా వచ్చేస్తుందనుకుంటున్నావే? అంటూ మళ్ళీ వాళ్ళ మాటల్లోకి దూరుతుంది వాళ్ళమ్మ మీనాక్షి. అమ్మా! అంటూ గట్టిగా అరిచి, చూడండి నాన్న, అమ్మ ఎప్పుడూ నన్నే ఏడిపిస్తుంది అంటుంది ఏడుపు గొంతుతో అపర్ణ. నీకేం చెప్పానురా అప్పు? దాని మాటలు పట్టించుకోవద్దు అన్నానా? నువ్వు చెప్పు. ఇప్పుడేంటి? పెళ్ళిని పోస్ట్‌పోన్ చేయనా? అడగడం అయితే అడిగారు కానీ ఆయనకి కూడా తెలుసు తమ కూతురు ఎప్పటికీ వాళ్ళకి పరువు పోయే విధంగా చెయ్యదు అని.
ఏంటండి? పోస్ట్ పోన్ చేస్తారా? అవతల మా అన్నయ్య అంత ఇదిగా వచ్చి అడిగి ముహూర్తాలు పెట్టించి ఇంత హంగామా చేసిన తర్వాత ఇప్పుడు చివరి నిమిషంలో ఇదొచ్చి ఏదో అడిగింది కదా అని బుద్ధి లేకుండా ఏది పడితే అది చేసేస్తారా? మన పరువు ఏం కావాలి? కుదరదంటే కుదరదు అంటూ తమ పరువే కాకుండా వాళ్ళ పుట్టింటి వాళ్ళ పరువు కూడా పోతుందని గట్టిగా అరిచేస్తూ గరిటె చేత్తో పట్టుకుని కోపంగా వస్తుంది మీనాక్షి. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? ముందు పిల్లని మాట్లాడనివ్వు. తన మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా! తనని అడగకుండా ముహూర్తాలు పెట్టించడం మనదే గదా తప్పు. ముందు ఇటురా, కూర్చో అంటూ ఆమె చేతిని కూడా పట్టుకొని తనకి రెండో వైపు కూర్చోబెట్టుకుంటారు సుబ్బారావు గారు. అన్ని మాటలు విన్నాక కూడా అప్పు ఇంకా ఏమంటుంది? వాళ్ళ పరువు పోయేలా ఆమె ఎప్పటికీ చేయలేదుగా. అందుకే కాసేపు మౌనంగా ఉండిపోయి మళ్ళీ వాళ్ళ నాన్నని అనుమానంగా చూస్తూ, నాన్న, నాకు ఒకటి కన్ఫర్మ్ చేయండి. మా పెళ్ళికి బావ నిజంగానే ఒప్పుకున్నాడా అని అడుగుతుంటే మొగుడు పెళ్ళాలిద్దరూ మొహాలు చూసుకుని నవ్వుకుంటారు. అబ్బా, నవ్వకండి నాన్న, నిజం చెప్పండి. మా పెళ్ళికి బావ నిజంగానే ఒప్పుకున్నాడా? లేదంటే ఒప్పుకున్నాడు అని మావయ్య చెప్తే మీరు ఓకే చెప్పేశారా అని అడుగుతుంది అపర్ణ. ఎవరు చెప్తే ఏంటిరా? మీరు పుట్టినప్పుడే మీ ఇద్దరికీ పెళ్ళి అని అనుకున్నాం కదా! అయినా వాడికి అంత ఇష్టం లేకపోతే ఇప్పటి వరకు ఊరుకుంటాడా చెప్పు? నీకైనా ఈ డౌట్ ఎందుకొచ్చింది? సుబ్బారావు గారి కనుబొమలు అనుమానంతో ముడిపడతాయి. అంటే బావకి కూడా జాబ్ వచ్చి 1 ఇయర్‌నే అయింది కదా నాన్నా! అందుకే అడుగుతున్నాను అంటూ వాళ్ళ నాన్నకి అనుమానం వచ్చేసరికి మెల్లిగా సర్దుకుంటూ నార్మల్‌గా ఉండడానికి ప్రయత్నిస్తుంది అపర్ణ. ఒసేయ్! అలాంటివి ఏమైనా ఉంటే వాడు నువ్వు మాట్లాడుకోండి. అంతేగాని మా బుర్రలు తినొద్దు. అసలే పెళ్లి హడావిడిలో ఎన్ని పనులున్నాయో. ఇప్పుడు నువ్వు వచ్చి కొత్త టెన్షన్స్ అన్నీ క్రియేట్ చేయకు. బుద్ధిగా చెప్పినట్టు విను అంటూనే అయ్యయ్యో! నా కూర మాడిపోతోంది అని గట్టిగా అరుస్తూ కిచెన్‌లోకి పరిగెడుతుంది మీనాక్షి. వెనక నుంచి సుబ్బారావు గారు గట్టిగా నవ్వేసి ఆయన కూడా లేచి వెళ్ళిపోతే అక్కడ అనుమానంతో చేతి వేళ్లకున్న గోర్లని తెగ తినేస్తూ ఆలోచనలో పడిపోతుంది అపర్ణ. నిజంగా ఆ రౌడీగాడు నాతో పెళ్లికి ఒప్పుకున్నాడా? కానీ ఎందుకు? వాడికి నేనంటే ఇష్టం లేదు కదా! మరి పెళ్ళికి మాత్రం ఎందుకు ఒప్పుకున్నాడు? అనుకోగానే ఇంకెందుకే నిన్ను సాధించుకుని వేపుకు తినడానికి అంటూ ఆన్సర్ చేస్తుంది ఆమె అంతరాత్మ. అంతే. ఆ మాటతో ఆమె కళ్ళు పెద్దవయ్యి ఆశ్చర్యంతో చూస్తూ, అమ్మో! నా మీద వాడికి పీకల వరకు కోపం ఉంది. నిజంగానే నన్ను పెళ్లి చేసుకుని టార్చర్ చేయాలని ఫిక్స్ అయ్యాడా? దొంగ సచ్చినోడు! ఆ రోజు ఎంత గట్టిగా కొట్టేశాడు అంటూ కొన్ని సంవత్సరాల ముందు తన బావ కొట్టిన చెంపదెబ్బని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకుని చెంపని నిమురుకుంటూ బాధగా తన రూంలోకి వెళ్ళిపోతుంది అపర్ణ. బెడ్పై కళ్ళు మూసుకుని పడుకుంటే మళ్ళీ ఆ రోజే వద్దంటున్నా కూడా ఆమెకి గుర్తొస్తూ ఉంటుంది. అపర్ణ, సువర్ణ, అర్జున్ వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఒక గ్యాంగ్. అపర్ణకి అప్పుడు 14 ఇయర్స్ ఉండి 9th క్లాస్ చదువుతుంటే సువర్ణకి 13 ఇయర్స్ 8th క్లాస్ చదువుతూ ఉంటుంది. తన పక్కింట్లో ఉంటుంది కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా క్లోజ్. అలాగే వీళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా అర్జున్ అపర్ణకి ఉన్న ఏకైక బావ. అతను అప్పటికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాడు. చిన్నప్పుడే ఆమెకి అర్జున్కి పెళ్ళని ఇంట్లో వాళ్ళంతా అనుకుంటూనే ఉంటారు. ఆ విషయం తెలిసినా కూడా చిన్నతనం కాబట్టి ఇద్దరూ పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడో సంవత్సరానికి 1, 2 సార్లు వేసవి సెలవుల్లో కలవడం మాత్రమే కాబట్టి వచ్చాక ఆడుకుంటూ బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఆ సమయం అంతా అలాగే గడిపేస్తూ ఉంటారు. అర్జున్కి అపర్ణ అంటే ప్రాణం. అసలే కొత్తగా టీనేజ్లోకి కాలేజ్ లైఫ్లోకి అడుగుపెట్టిన అతనికి తనకో మరదలు ఉందని ఆమెతోనే పెళ్ళి అని ఇంట్లో వాళ్ళు చెప్తుంటే మనసు ఆగుతుందా? కొత్తగా వస్తున్న ఆలోచనలు, ఆశలు, సంతోషం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. కానీ అవన్నీ పంచుకోవడానికి అది టైం కాదని అతనికి కూడా తెలుసు. ఎందుకంటే
అపర్ణ ఇంకా అప్పటికి నైన్త్ క్లాస్ మాత్రమే చదువుతూ ఉంటుంది. చిన్నపిల్ల కాబట్టి ఎప్పట్లాగే ఆపకుండా మాట్లాడుతున్న ఆమెని అతని కళ్ళు కొత్త ఆశలు వెతుక్కుంటూ చూస్తూ ఉంటాయి. కానీ మన పిచ్చి పిల్ల అపర్ణ మాత్రం అవేమీ కనిపెట్టదు. ఎప్పట్లాగే వచ్చిన తన బావ అర్జున్‌తో ఆ సంవత్సరం జరిగిన విశేషాలను సంతోషంగా ఆపకుండా చెప్పేస్తుంటే, తనతో పోటీ పడుతూ సువర్ణ కూడా అర్జున్‌తో కబుర్లన్నీ చెప్తూ ఉంటుంది. బావా, కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? అని ఆశగా అడుగుతుంది అపర్ణ. ఏంటి? మళ్ళీ సినిమానా? మొన్ననే కదా అందరం వెళ్ళాం. ఇప్పుడే వద్దు అప్పు, ప్లీజ్ అంటూ బ్రతిమాలుతుంది పక్కనే ఉన్న సువర్ణ. పోనీలే సువి, మళ్ళీ మనం కలిసి సినిమాకి వెళ్ళేది ఎప్పుడో కదా, వెళ్దాంలే అంటూ అప్పునే ప్రేమగా చూస్తూ నవ్వుతూ ఓకే చెప్పేస్తాడు అర్జున్. దాంతో నెక్స్ట్ డేనే ముగ్గురు దగ్గరలో ఉన్న టౌన్‌కి వెళ్ళి, ఆ రోజంతా ఎంజాయ్ చేసి, సినిమా చూసి, షాపింగ్ కూడా చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఏరే నాన్న, రోజంతా ఎక్కడికెళ్ళిపోయారు? అంటూ వాళ్ళ ముగ్గురికి అన్నం ఒకే ప్లేట్‌లో కలిపి తీసుకొచ్చి తినిపిస్తూ అడుగుతుంది మీనాక్షి. మేనల్లుడు అంటే ఆమెకి వల్లమాలిన అభిమానం. అచ్చం తన అన్నయ్య నోట్లోంచి ఊడిపడ్డట్టుగా వాళ్ళ అన్నయ్య పోలికలతోనే పుట్టాడు అర్జున్. అందుకే ఎలా అయినా తన కూతురు అపర్ణని అర్జున్‌కిచ్చి పెళ్లి చేయాలని చిన్నప్పుడే వాళ్ళ అన్నయ్య దగ్గర మాట తీసుకుంటుంది మీనాక్షి. ఆవిడ కోసమే అన్నట్టు అర్జున్‌కి కూడా మేనత్త మీనాక్షి అంటే చాలా ఇష్టం. అందుకే సెలవులప్పుడే కాకుండా వాళ్ళని చూడాలి అని అనిపించినప్పుడల్లా ఒక్కడే బస్సు ఎక్కి మరీ వచ్చేస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళు వాళ్ళందరి మీద ఉన్న అభిమానం ఇప్పుడు తెలియకుండానే అపర్ణ మీద ప్రేమగా మారిపోయి ప్రత్యేకంగా ఈసారి ఆమె కోసం వస్తాడు అర్జున్. కానీ అది మన పిచ్చి పాపకి అస్సలు అర్థం కాదు. ఎప్పట్లాగే మామూలుగా వచ్చాడు అనుకునే అల్లరి చేస్తూ తింగరి మాటలు మాట్లాడుతూ అతన్ని ఉడికిస్తూ ఉంటుంది వాళ్ళ బావని. కానీ సువర్ణ మాత్రం అలా కాదు. మా క్లాస్‌లో ఏమైందో తెలుసా అజ్జు? అంటూ స్టార్ట్ చేసి, నేనే క్లాస్ ఫస్ట్ వచ్చాను. ఫేర్‌వెల్‌కి డాన్స్ కూడా చేశాను అంటూ తన విషయాలన్నీ షేర్ చేసుకుని, ఫోటోస్ కూడా చూపిస్తూ అర్జున్‌కి పక్కన చేరిపోతుంది. ఒసేయ్ సువి, నాతో పాటు లోపలికి రావే, నీతో కొంచెం పనుంది అంటూ కావాలనే వాళ్ళిద్దరూ దగ్గరవ్వడం ఇష్టం లేక సువర్ణని తనతో పాటు వంటింట్లోకి పిలుస్తుంది మీనాక్షి. కానీ మిగతా టైంలో మాత్రం వాళ్ళవి 2 ఫ్యామిలీస్ అని కూడా వాళ్ళలో ఎవరికీ ఎప్పుడూ గుర్తురాదు. అంతలా ఎప్పుడూ కలిసే ఉంటారు. సువర్ణ వాళ్ళ పేరెంట్స్ కూడా మీనాక్షి ఫ్యామిలీతో పూర్తిగా కలిసిపోయినట్టే ఉంటారు. అందుకే ఒక్కోసారి అప్పు వాళ్ళ ఇంట్లో తిని పడుకుంటే, ఒక్కోసారి సువర్ణ వీళ్ళింట్లో తినేసి పడుకుని పోతూ ఉంటుంది. అబ్బా! ఏంటి పెద్దమ్మా! ఎప్పుడు నేను అర్జున్‌తో మాట్లాడడం మొదలుపెట్టినా ఇలాగే పిలుస్తావు. ఏదో ఒక పని చెప్తావు. అన్నీ నాకేనా? అప్పుకి ఏం పనులు చెప్పవా? నేను రాను పో అనేసరికి చెవులు మెలిపెట్టి మరీ నోరు మూసుకుని రా. ఎదురు సమాధానం చెప్తే పిలకలు 2 కత్తిరించేస్తాను అంటూ లాక్కుపోతుంది మీనాక్షి. అది చూసి అర్జున్, అపర్ణ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, వాళ్ళనే కోపంగా చూసి మీనాక్షి వెనకే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సువర్ణ. మొదట్లో తన అత్త ఎందుకు అలా చేస్తోందో అర్థం కాని అర్జున్‌కి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అర్థమవుతూ ఉంటుంది. తనకి, అప్పుకి స్పేస్ ఇవ్వాలి అని సువర్ణని తీసుకెళ్తోందని అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంటాడు. ఏంటి బావా, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? నాకు కూడా చెప్తే నేను కూడా నవ్వుతాగా అంటుంది తింగరి అపర్ణ. నీకింకా అర్థం కాదే, ఎప్పుడూ ఇలాగే మొద్దులా ఉండిపో, మొద్దు పిల్ల అంటూ తలపైన కొట్టి వేరే ఆటలో పడిపోతారు ఇద్దరు. అంతలా ఎప్పుడూ అపర్ణతోనే ఉంటూ ఆమెని అపురూపంగా చూసుకునే అర్జున్ కళ్ళ ముందు మెదలగానే కంట్లో కన్నీళ్లు తిరుగుతాయి అపర్ణకి. నేనంటే అప్పుడు అంతలా ప్రాణం పెట్టేవాడివి కదా బావా! మరి ఆ రోజు మాత్రమే ఎందుకు నా తప్పు ఏమీ లేకపోయినా నన్ను అంత గట్టిగా కొట్టేశావు? నువ్వు నన్ను కొట్టి, నాతో మాట్లాడి, నన్ను చూసి పూర్తిగా 5 ఏళ్ళు అయిపోయింది బావా! ఇన్నేళ్ళు అయిపోతున్నా నీకింకా నా మీద కోపం అలాగే ఉండిపోయిందా? కనీసం మధ్యలో ఒక్కసారి కూడా రాలేదు? నన్ను చూడాలని, మాట్లాడాలని కూడా ప్రయత్నించలేదు?
అలాంటి వాడివి మరి నాతో ఇప్పుడు పెళ్ళికి మాత్రం ఎందుకు ఓకే చెప్పావు? నీకు పెళ్లి ఇష్టమయ్యే చేసుకుంటావా అని అడిగితే, నీతో మాట్లాడుకోమని సింపుల్‌గా చెప్పేసి వెళ్ళిపోయింది మా అమ్మ. కానీ కనీసం నా దగ్గర నీ ఫోను నంబర్ కూడా లేదు అని వాళ్ళకి తెలీదు కదా! కనీసం ఇప్పుడైనా ఒకసారి ఫోను చేసి మాట్లాడొచ్చు కదా బావ! అనుకుంటూనే వెల్లకిలా పడుకునేది ఇప్పుడు బోర్లా తిరిగిపోయి, ఆమె మొహాన్ని తలగడలోకి దూర్చేసి, ఆమె కన్నీళ్ళు, ఏడుపు వెక్కిళ్ళు బయటికి కనిపించకుండా, వినిపించకుండా బాధలో మునిగిపోతుంది అపర్ణ. నెక్స్ట్ డే మార్నింగ్‌కి అప్పటికి పెళ్లి 5 రోజులే ఉందని పెళ్లి పనులు పూర్తిగా మొదలైపోతాయి. ఇంకో 2 రోజుల్లో అపర్ణని పెళ్లి కూతుర్ని కూడా చేయడానికి రెడీ అవుతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికీ అనుకున్న సంబంధమే కాబట్టి ఎంగేజ్మెంట్ లాంటిదేమీ లేకుండా డైరెక్ట్‌గా పెళ్ళికే ముహూర్తం పెట్టేస్తారు పెద్దవాళ్ళు. అప్పూ, అప్పూ అని గట్టిగా సంతోషంగా అరుస్తూ వస్తుంది సువర్ణ. తన చిట్టి పొట్టి బెస్టీ వచ్చిందని అపర్ణ కూడా సంతోషిస్తూ, సువి వచ్చావా అంటూ తన రూమ్‌లోంచి పిలుస్తుంది. వచ్చేసానప్పు. కానీ ఇంత సడన్‌గా నీకు పెళ్ళేంటి? అంటూ వచ్చి అప్పు పక్కనే కూర్చొని భుజాలు పట్టుకుని ఊపేస్తూ అడుగుతుంది సువర్ణ. నాకు మాత్రం ఏం తెలుసే? నీలాగే నాకు కూడా చెప్పారు. పెళ్లి మాత్రం నాకే. ఏం చేస్తాం? తప్పుతుందా? అంటూ మొహాన్ని విచారంగా పెట్టుకుని చెప్తుంది అపర్ణ. అది కాదప్పు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అర్జున్ నిజంగా ఒప్పుకున్నాడా? అంటూ తనకి కూడా అదే డౌట్ వచ్చి అప్పుని అడిగేసరికి, ఏమోనే నాకు మాత్రం ఏం తెలుసు. వచ్చినప్పటి నుంచి నా మనసులో కూడా అదే సందేహం ఉండిపోయింది. అమ్మ వాళ్ళని అడిగితే అది నువ్వే కనుక్కో అంటూ ఫోన్ చేసుకోమన్నారు. కనీసం బావ నెంబర్ కూడా నా దగ్గర లేదుగా అంటుంది డల్‌గా అపర్ణ. ఇప్పుడు నీకు లాస్ట్ మినిట్‌లో చెప్పినట్టే మీ మావయ్య వాళ్ళు కూడా మీ బావకి మీ పెళ్ళని లాస్ట్‌లో చెప్పారేమో! నీలాగే అక్కడ మీ బావ కూడా డౌట్‌తో ఉన్నాడేమో అనిపిస్తోంది అంటూ ఇంకో డౌట్‌ని పుట్టించేలా చేస్తుంది సువర్ణ. లేదే మావయ్య బావకి ఇష్టం లేకుండా ఇక్కడి వరకు తీసుకురారు. నేనంటే ఆడపిల్లనని అమ్మ నాన్న నోరు నొక్కేసి పెళ్లి సంబంధం కుదిర్చేసి ముహూర్తాలు కూడా పెట్టించాక చెప్పింది కానీ అత్త మావయ్య బావ విషయంలో అలా ఎప్పటికీ చేయరు. ముందే చెప్పి అడిగి కనుక్కున్నాకే ముహూర్తం పెట్టించి ఉంటారు అంటుంది అప్పు. మరి అలా అయితే నీ మీద పీకల వరకు కోపంగా ఉన్న అర్జున్ నీతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడంటావ్? అంటూ గడ్డం మీద చూపుడు వేలుతో కొట్టుకుంటూ ఆకాశంలోకి చూస్తూ అనుమానంగా అడుగుతుంది సువర్ణ. అబ్బా! ఆల్రెడీ ఈ డౌట్స్ అన్నీ నాకు ఉన్నాయే తల్లి. మళ్ళీ అడిగి నన్ను కంగారు పెట్టకు. అసలే పెళ్ళన్నప్పటి నుండే గుండె దడగా ఉంటోంది అనేసరికి, అప్పు నాకెందుకో నీ మీద మీ బావ రివెంజ్ ప్లాన్ చేశాడేమో అనిపిస్తోంది అంటుంది సువర్ణ. ఆ మాటతో అప్పు షాక్ అవుతుంది. సువర్ణని చూసి ఏమంటున్నావే? అయినా అంతలా రివెంజ్ ప్లాన్ చేసేలా అంత తప్పు నేనేం చేశానని? ఆ రోజు కూడా అలాగే ఏమీ చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు అరిచేసి నన్ను కొట్టేసి వెళ్ళిపోయాడు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు అంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు బయటికొచ్చేస్తాయి. అప్పు ప్లీజ్ ఏడవకే. మనం ఏదో ఒకటి చేద్దాం. నేను మీ మావయ్యకి ఫోన్ చేసి మీ బావ నంబర్ అడిగేదా అని అడుగుతుంది సువర్ణ. అవునే నేనంటే పెళ్లి కూతుర్ని కాబట్టి అడగలేను. కానీ నువ్వు అడిగితే ఎవరు ఏమీ అనుకోరు. అర్జెంటుగా మావయ్యకి ఫోన్ చేసి బాబు ఫోన్ నంబర్ కనుక్కుని నువ్వే మాట్లాడు. లౌడ్ స్పీకర్ పెట్టు. నేను వింటాను. వాడి మనసులో ఏముందో నాకు తెలియాలి అంటుంది కళ్ళు తుడుచుకుంటూ అపర్ణ. లౌడ్ స్పీకర్ పెట్టు అని నేను వినాలి అన్న మాట దగ్గరే సువర్ణ మనసు ఆగిపోతుంది. ఇదేంటి? ఇది ఇలా అంటోంది? ఇప్పుడు అని దీని ముందే నేను అర్జున్‌తో మాట్లాడితే ఇన్నేళ్లుగా నేను వేసుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది అని మనసులోనే భయపడుతూ అప్పు వాళ్ళ మావయ్యకి ఫోన్ చేస్తుంది సువర్ణ. హలో అంకుల్ అనగానే సువర్ణ చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా బాగా తెలుసు కాబట్టి ఆ సువ్వి తల్లి బాగున్నావా అమ్మా అని అడుగుతారు. హా అంకుల్ అందరం బాగున్నాం. నాకు అర్జున్ నెంబర్ పంపించరా
మిస్ అయిపోయింది అంటుంది అమాయకంగా సువర్ణ. కానీ తన ఫోన్లో అర్జున్ నెంబర్ ఉండనే ఉంది. అప్పుడప్పుడు మెసేజ్ చేసి కాల్స్ కూడా చేస్తూ ఉంటుంది. అర్జున్ కూడా నార్మల్గా మాట్లాడి కట్ చేస్తాడే గాని ఎప్పుడూ ఆమెతో క్లోజ్గా మాట్లాడడానికి ట్రై చేయడు. కానీ సువర్ణ మాత్రం అర్జున్ అంటే ఉన్న పిచ్చి ప్రేమతో అతన్ని ఎలా అయినా తన చుట్టూ తిప్పుకోవాలి, ప్రేమలో పడేయాలి అని ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఇంత సడన్గా అప్పుకి అర్జున్కి పెళ్లి ముహూర్తం పెట్టిస్తారని ఆమె అస్సలు అనుకోలేదు. ఎలాగా అర్జున్కి అప్పు మీద పీకల వరకు కోపంగా ఉంది కాబట్టి ఇంట్లో పెళ్లి విషయం మాటల్లోకి వచ్చినా కూడా నేను చేసుకోను అని గట్టిగా చెప్పేస్తాడు. అప్పుడు అప్పుకి వేరే వాళ్ళతో పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత మెల్లిగా అర్జున్కి తను ప్రపోజ్ చేసి అతన్ని పెళ్లి చేసుకోవాలని ఇన్నాళ్ళు కలలు కంటోంది. అపర్ణ, అర్జున్, సువర్ణతో సహా వీళ్ళ ముగ్గురు హైదరాబాద్లోనే ఉంటున్నారు. కానీ ఒకరికి ఒకరు ఎప్పుడూ ఎదురుపడరు. కలవాలని కూడా అస్సలు అనుకోరు. అపర్ణ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ కాలేజ్ హాస్టల్లోనే ఉంటే, సువర్ణ కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ వేరే కాలేజ్ హాస్టల్లో ఉంటుంది. ఇంకా అర్జున్ అతను డిగ్రీ అవ్వగానే సివిల్స్లో ర్యాంక్ తెచ్చుకుని పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతనికి జాబ్ వచ్చి కూడా 1 ఇయర్ మాత్రమే అవుతూ ఉంటుంది. అందరివి ఇంకా స్టడీస్ అవుతూ ఉండడంతో ఇప్పట్లో పెళ్లి చేయర్లే అని ధీమాగా ఉంది సువర్ణ. కానీ ఇప్పటికిప్పుడు ఎందుకు ముహూర్తాలు పెట్టి అప్పుకి అర్జున్కి పెళ్లి చేస్తున్నారో ఆమెకి అర్థం కావట్లేదు. అయ్యో, అవునా తల్లి, దాందేముంది, ఇప్పుడే వాట్సాప్లో పెడతాను వాడి నెంబర్, సరేనా? నాకు వేరే పని ఉందిరా, నేను తర్వాత మాట్లాడినా అంటూ కాల్ కట్ చేసేస్తారు అప్పు వాళ్ళ మావయ్య. అన్నట్టే 2 నిమిషాల్లో అర్జున్ ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేయడంతో అప్పు చూడకుండా నెంబర్ తీసుకుని అప్పుడే సేవ్ చేసినట్టు యాక్ట్ చేస్తూ, అప్పు, మీ బావ నెంబర్ వచ్చిందే, సేవ్ చేశాను చూడు అంటూ కావాలనే ఫోన్ని తీసుకెళ్లి ఆమె చేతిలో పెడుతుంది సువర్ణ. అర్జున్ అని ఫోన్ డిస్ప్లేపై కనిపిస్తున్న అక్షరాలపై చేతిని వేసి కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది అపర్ణ. ఇదేంటిది, వాడి ఫోన్ నంబర్ చూసి కోపంతో ఊగిపోతుంది అనుకుంటే సెంటిమెంటల్గా ఏడుస్తోంది. తీసి దీనికి అర్జున్ మీద కోపం లేదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు పిచ్చిదానిలా లవ్ చేస్తూనే ఉందా? దీనికి ఎన్నిసార్లు మనసు విరిచేసి వాడిపైన అన్ని చెప్పినా కూడా ఎందుకు దీని ప్రేమ పోవట్లేదు? అర్జున్ కూడా అంతే. ఆ రోజు అంటే దీన్ని కొట్టేసి కోపంగా వెళ్ళిపోయాడు. కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసి దీని మీద వ్యతిరేకంగా చెప్పాలని ట్రై చేసినా ఆ కన్వర్జేషన్ అక్కడే ఎండ్ చేసి కాల్ కట్ చేసేవాడు. వీళ్ళకి నేను కావాలని గొడవ పెట్టాను అని తెలియదు కాబట్టి ఇప్పటికీ ఇలా దూరంగా ఉన్నారు. కానీ లేదంటే ఇప్పటికే లవ్లో ఉండి నన్ను సైడ్ చేసేసేవారు. ఎలా అయినా ఈ పెళ్లిని ఆపేసి ఇదే ముహూర్తానికి అర్జున్ని ఎలా అయినా నేనే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ, అప్పు, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నా అంటూ ఏమీ తెలియని దానిలా అమాయకంగా అడుగుతుంది సువర్ణ. వాట్సాప్లో అర్జున్ డీపీ పైన చేతిని వేసి, ఏం లేదు, ఎలా ఉన్నాడో చూడు, దొంగ సచ్చినోడు, భలే స్టైల్గా బైక్ పైన కూర్చొని పోలీస్ అయ్యానంటూ పోలీస్ యూనిఫామ్లోనే ఉన్న ఫోటో పెట్టాడు. కనీసం వాడికి జాబ్ వచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి చెప్పాలి, మాట్లాడాలని అనిపించలేదా అని ఏడుస్తూనే ఉంటుంది అపర్ణ. అమ్మని, ఇదేంటి రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది, మళ్ళీ సెంటిమెంటల్గా వాడి ప్రేమని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు పెళ్ళికి ఓకే చెప్పేది కదా, అలా జరగకూడదు అని మనసులోనే అనుకుంటూ, ఊరుకో అప్పు, మీ బావకి నీ మీద పీకల వరకు కోపం ఉంది. అయినా ఎంత కోపం లేకపోతే ఎప్పుడు నిన్ను చిన్న మాట కూడా అననివాడు, కోపమే తెచ్చుకొనివాడు అంత గట్టిగా నిన్ను ఆ రోజు కొడతాడు చెప్పు? నాకు తెలిసినంత వరకు మీ బావ నిన్ను టార్చర్ చేయడానికే రివెంజ్ ప్లాన్ చేసి ఈ పెళ్లికి ఓకే చెప్పి ఉంటాడు. నాకెందుకో నీ లైఫ్ అంతా ఏడుస్తున్నట్టు నా కళ్ళ ముందు కనిపిస్తోందే అప్పు అంటూ
కావాలనే భయాన్ని అంతా ఆమె కళ్ళల్లో చూపిస్తూ అపర్ణను కూడా కావాలనే భయపెడుతుంది సువర్ణ. సువర్ణ అన్న మాటలన్నీ నిజమే. ఎప్పుడూ అర్జున్ తన మీద చిన్నగా అరవడం కూడా తెలీదు. కాలు కింద పెట్టకుండా వచ్చిన ప్రతిసారి అపురూపంగా చూసుకునేవాడు. కానీ లాస్ట్‌గా వచ్చినప్పుడు మాత్రం చాలా కోపంతో అరవటమే కాదు, తన పైన చేయి చేసుకున్నాడు. అప్పుడు అర్జున్ కళ్ళల్లో కనిపించిన కోపాన్ని తను ఇప్పటికీ మర్చిపోలేదు. అతను కొట్టిన చెంపదెబ్బకో, లేదంటే అతన్ని కోపంగా చూసి భయపడటం వల్లో తెలీదు కానీ, అపర్ణ మాత్రం 4 రోజులు జ్వరం తెచ్చుకుని బెడ్ దిగనే లేదు. ఏం జరిగిందే అంటూ మీనాక్షి ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేదు అపర్ణ. అంతా పక్కనే ఉండి తెలిసినా కూడా సువర్ణ కూడా కావాలని అప్పు వాళ్ళ అమ్మతో ఏమీ చెప్పదు. ఏమంటున్నావు సువు అని అడగగానే, నిజం అప్పు, కావాలంటే నువ్వే బుర్ర పెట్టి ఆలోచించు. అంత కోపంగా ఉన్నవాడు, ఇన్నేళ్ళు నీతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని వాడు పెళ్ళికి మాత్రం ఎందుకు ఓకే చెప్పేస్తాడు? కనీసం ఇప్పటి వరకు నీ మీద ఎందుకు కోపంగా ఉన్నాడో, ఎందుకు కొట్టాడో కూడా మనకు తెలీదు. కనీసం నీతో అయినా చెప్పాలి కదా! తప్పు చేశావో లేదో అడగకుండానే చేశావు అని డిసైడ్ అయిపోతాడా? ఆ విషయంలో మాత్రం నాకు మీ బావ మీద చాలా కోపంగా ఉంది అప్పు అంటుంది సువర్ణ. అవునే, నువ్వు అన్నది మాత్రం నిజం. కోపం వస్తే నేనేం తప్పు చేశానో ముందు నాకు చెప్పాలి కదా! చేశానా లేదా అని అడగాలి కదా! అంతేగాని డైరెక్ట్‌గా అలా కొట్టేసి కోపంగా వెళ్ళిపోతాడా? వేస్ట్ ఫెలో, చెత్తగాడు, తొక్కగాడు. నాకే గనక వాడు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తే తోలు ఒలిచేస్తాను వెధవకి అంటూ చేతికున్న గాజుని వెనక్కి తోసుకుంటూ పిడికిలి బిగించి అంటూ ఉంటే సువర్ణ తనలో తానే చిన్నగా నవ్వుకొని, హమ్మయ్య! నా ప్లాన్ పనిచేస్తోంది. ఈ పిచ్చిదానికి నేను చెప్పిన మాటలు బాగా ఎక్కేశాయి. ఇదే కరెక్ట్ టైం. నా ప్లాన్ వర్కౌట్ చేయాలి అనుకుంటూ, అబ్బా తిట్టకే అప్పు, ముందు అర్జున్‌కి ఫోన్ చేసి అడుగుతాను. నువ్వు కామ్‌గా ఉండు అంటూ మొబైల్ తీసుకుని అర్జున్‌కి కాల్ చేస్తుంది సువర్ణ. అర్జున్ నోటి నుంచి తన గురించి ఏం మాటలు వస్తాయో అని వినడానికి ఇక్కడ అపర్ణ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే అన్నేళ్ల తర్వాత మళ్ళీ తన బావ గొంతు వినపడుతున్నందుకు చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఆమె గుండెదడ ఆమెకు తెలియకుండానే పెరిగిపోతుంటే కష్టంగా అణుచుకుంటూ మొబైల్ వైపే ఆతృతగా చూస్తూ ఉంటుంది అపర్ణ. మొదటిసారి చేసినప్పుడు అర్జున్ కాల్ లిఫ్ట్ చేయడు. నీరసంగా అపర్ణ సువర్ణ వైపే చూస్తే, బహుశా డ్యూటీలో ఉన్నాడేమో అప్పు. అసలే బాబు ఇప్పుడు పోలీస్ అయ్యాడుగా, మళ్ళీ చేయనా అనగానే చెయ్యు అంటుంది బాధగా అపర్ణ. రెండోసారి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తాడు అర్జున్. కానీ లౌడ్ స్పీకర్ పెట్టకుండా నార్మల్ ఫోన్లోనే మాట్లాడుతూ, హలో అర్జున్, నేను సువర్ణని మాట్లాడుతున్నాను అంటుంది సువర్ణ. ఆ చెప్పవే, ఏంటి ఫోన్ చేశావు అంటూ గంభీరంగా అడుగుతాడు అర్జున్. అది అర్జున్, ఉత్తినే నీతో మాట్లాడాలని అంటూ విషయం చెప్పకుండా ఎప్పుడు ఫోన్ చేసినా ఎలా నసుగుతుందో అలాగే టైం వేస్ట్ చేస్తుంటే చిరాగ్గా ఉన్న అర్జున్ గట్టిగా అరిచేస్తూ, ఒసేయ్, నీకెన్నిసార్లు చెప్పాను పని పాట లేకుండా రోజు ఊరికే ఫోన్ చేసి బుర్ర తినద్దు అని. అసలే చాలా బిజీగా ఉన్నాను. మళ్ళీ ఫోన్ చేస్తే తోలు తీసి ఎండలో కూర్చోబెడతా. ఫోన్ పెట్టేయ్ అని కసిరి కాల్ కట్ చేసేస్తాడు. దానికోసమే ఎదురుచూస్తున్న సువర్ణ వెంటనే మాట మార్చేసి, అది కాదు అర్జున్, నీకు అప్పుకి పెళ్లి ఫిక్స్ చేశారు కదా, దాని గురించి మాట్లాడాలని చేశాను అంటూ కళ్ళని పక్కనే ఉన్న అప్పు వైపు తిప్పుతుంది. కానీ అక్కడ అపర్ణ గుండె ఉంటుందా, పేలిపోతుందా అన్నంత ఫాస్ట్‌గా కొట్టుకుంటూ ఉంటుంది. అదే అర్జున్, నీకు అప్పు అంటే కోపం కదా, మీ ఇద్దరికీ గొడవైంది కదా, మరి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? మీ నాన్న వాళ్ళకి నువ్వసలు ఓకే చెప్పావా అని అడుగుతుంటే, లౌడ్ స్పీకర్ పెట్టు, లౌడ్ స్పీకర్ పెట్టు అంటూ గుసగుసగా పక్క నుంచి సైగ చేస్తూ అడుగుతూ ఉంటుంది అపర్ణ. కానీ సువర్ణ మాత్రం
ఫుల్ యాటిట్యూడ్‌గా అప్పుకి చేయి చూపించి ఆగమని సైగ చేస్తూ, "ఆ! ఏంటి? అయితే? కానీ కానీ ఎందుకు? అది అది కాదు అర్జున్. అర్జున్ నేను చెప్పేది" అంటూనే కాల్ కట్ అయినట్టు యాక్ట్ చేసేసి దిగాలుగా అప్పు మొహం వైపు చూస్తుంది. అర్జున్ ఏం మాట్లాడాడు అని కంగారుగా ఆమెనే చూస్తూ 2 చేతుల వేళ్ళని పెనవేసి దేవుడికి దండం పెట్టుకుంటున్నట్టు భయంతో బిగుసుకుపోతుంది అపర్ణ. ఏమైందే? బావ ఏం చెప్పాడు? అయినా నేను లౌడ్ స్పీకర్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు? అంటూ కాస్త కోపంగా అడుగుతుంది అపర్ణ. నీ మొహమే, నీ మొహం. అవతల ఎవరు? పోలీస్ ఆఫీసర్. ఆషామాషీ అనుకుంటున్నావా? ఫోన్ చేసిన వెంటనే మీ ఇద్దరి పెళ్లి గురించి అడిగాను కదా! వెంటనే ఏమి? మీ అప్పు పక్కనే ఉండి ఫోన్ చేసి అడగమంటోందా? లౌడ్ స్పీకర్ పెట్టారా? అని అడిగాడు. ఇంకా నేనేం లౌడ్ స్పీకర్ పెడతాను నా బొంద అని తల కొట్టుకుంటే, అమ్మో! నిజమేనే. పోలీస్ ఆఫీసర్ అంటే వాడికి ఇలాంటివి ముందే తెలిసిపోతాయి. సరే చెప్పు చెప్పు. ఇంతకీ ఏమన్నాడు బావా? అని మళ్ళీ అడుగుతుంది కంగారుగా అపర్ణ. నేను చెప్పినట్టే అయింది. మీ బావకి నీ మీద కోపం ఇంకా తగ్గలేదు. కావాలని నిన్ను ఏడిపించడానికే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాడు అంటుంది సువర్ణ. అసలు బావ నీతో ఏం చెప్పాడు? మొత్తం చెప్తావా లేదా? అంటూ అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే బాధతో గుండె మెలిపెట్టినట్టు అవుతుంటే కోపాన్నంతా సువర్ణపైనే చూపిస్తూ అరుస్తూ అడుగుతుంది అపర్ణ. నా పైన అరుస్తావు కదా! నీ సంగతి చెప్తానే ఇప్పుడే అని మనసులోనే అనుకుంటూ కోపంగా అప్పుని చూసి అనుకుంటూ పైకి మాత్రం భయపడినట్టు నటిస్తూ అమాయకంగా మొహం పెట్టి, ఒసేయ్! నా మీద ఎందుకే అరుస్తున్నావు? అసలు మీ బావ ఏమన్నాడో తెలుసా? దాని మీద కోపం ఒక్క చెంపదెబ్బతో తీరిపోయేదే కాదు. జీవితాంతం దాన్ని నా కాళ్ళ కింద చెప్పులా పెట్టుకుంటాను. ఈ అర్జున్ అంటే ఏంటో చూపిస్తాను. నరకం స్పెల్లింగ్ దాంతో రాయించకపోతే నా పేరు అర్జున్నే కాదు అని దానికి రెడీ అయిపోమని చెప్పు. పక్కనే ఉండి వింటోందని నాకు ఆ మాత్రం తెలుసులే అంటూ కోపంగా అరిచి పెట్టేశాడు. కావాలంటే చెప్పు, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈసారి నిజంగానే లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తాను అని సువర్ణ చెప్తుంది. కానీ అప్పటికే ఆమె చెప్పిన మాటలకి అపర్ణ గుండె ముక్కలైపోతుంది. అప్పటి వరకు ఏదో ఒక మూల అర్జున్ కోపం తన మీద తగ్గిందని, ప్రేమగానే, ఇష్టంగానే పెళ్లి చేసుకుంటున్నాడని అపోహపడింది. కానీ ఇప్పుడు సువర్ణ చెప్పిన మాటలతో తన మనసులో బాధ మళ్ళీ మొదలైపోతుంది. ఎవరైనా ప్రేమతో, ఇష్టంతో చేసుకుంటారు పెళ్లిని. అంతేగాని ఇలా పంతానికి, పగ సాధించడానికి చేసుకోరు. ఒకవేళ చేసుకున్నా వాళ్ళ జీవితం నాశనం అవ్వడం తప్ప ఇంకేమీ మిగలదు. అర్జున్ తనని టార్చర్ చేయబోతున్నాడు అనే బాధ కన్నా తనని పెళ్లి చేసుకుని సంతోషంగా బతకలేడు అన్న విషయమే అపర్ణని చాలా బాధగా మారుస్తుంది. అప్పు, అప్పు, నిన్నేనే పిలుస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? పలకవేంటి? అంటూ ఆమె భుజాలను పట్టుకుని కదుపుతూ అడుగుతుంది సువర్ణ. ఇది ఇలా కోపంగా భయంతో ఉన్నప్పుడే దీని మనసు మార్చేయాలి. అప్పుడే నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది. లేదంటే మళ్ళీ దీని మనసు మారిపోతే చాలా కష్టం అని అనుకుంటూ, చెప్పవే, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడేం చేస్తావు? నీ బావ మనసులో ఏముందో తెలిసిపోయింది కదా! మనం అనుకున్నట్టే నీ మీద రివెంజ్ కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు. కానీ నీ మీద మీ బావకి ఆవగింజంత ప్రేమ కూడా లేదు. ఈ విషయం పెద్దమ్మ వాళ్ళకి ఇప్పుడే చెప్పేద్దామా? అని అడిగేసరికి, లేదు లేదు, చెప్పొద్దు. అమ్మ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చెప్తే బావ దగ్గరికి వెళ్ళి గట్టిగా అడుగుతారు. దాంతో 2 కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయి. నా వల్ల అవన్నీ జరగడం నాకిష్టం లేదు అంటూ ఏడుస్తుంది అపర్ణ. మరెలా అప్పు? ఇంత తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా మీ బావని పెళ్లి చేసుకుంటావా? లైఫ్ లాంగ్ మీ బావ టార్చర్‌ని భరిస్తూనే ఉంటావా? అప్పుడు మాత్రం మీ అమ్మ, నాన్న బాధపడరా ఏంటి?
అంటుంది సువర్ణ. నిజమే. కానీ ఏం చేస్తాను? నా చేతిలో మాత్రం ఏముంది? పెళ్ళయ్యాక బావతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. అసలు నా మీద ఎందుకు కోపం కూడా తెలియాలి కదా! నిజంగా నాదే తప్పైతే సారీ చెప్తాను. బావ కోపం పోయే వరకు తను ఏమన్నా, ఏం చేసినా భరిస్తాను అంటుంటే, అమ్మో! ఇదేంటి రివర్స్‌లో వెళ్తోంది? ఇలా అయితే అర్జున్‌కి దీనికి పెళ్ళైపోతుంది. అలా జరగడానికి నేను అస్సలు ఒప్పుకోను అని అనుకుంటూ, ఏంటి అప్పు పిచ్చిదానిలా ఇంకా మీ బావనే పెళ్లి చేసుకుంటాను అంటావు? నువ్వు ఏం చేశావో చెప్పేవాడే అయితే ఆ రోజే చెప్పేవాడు. కానీ కొట్టి వెళ్ళిపోయాడు కదా! ఇన్ని సంవత్సరాలు దూరంగా నీ మొహం చూడకుండా ఉండిపోయాడు కదా! మరి సతీ సావిత్రిలా పాతకాలం అమ్మాయిలా మాట్లాడకు అంటుంది. అయితే మరిప్పుడేం చేయమంటావు నన్ను? అంటుంది తల పట్టుకుని ఏడుస్తూ అపర్ణ. అప్పు నేను చెప్పేది జాగ్రత్తగా వినవే అంటూ వెంటనే వాళ్ళు ఉన్న రూమ్ డోర్ పూర్తిగా లాక్ చేసి ఆమె పక్కనే కూర్చుని తన వైపు ఆమె మొహాన్ని తిప్పుకుంటూ, నాకు నువ్వు కావాలి, అర్జున్ కూడా కావాలి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏం జరిగినా నేను తట్టుకోలేనే. మీ ఇద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. వాడికి నీ మీద కదా కోపం. అందుకే నిన్ను ఏడిపించాలని ఇలాంటి పిచ్చి ప్లాన్ వేశాడు. కానీ నా మీద కోపం లేదు కదా! అందుకే నీ బదులు ఈ పెళ్లిని నేను చేసుకుంటాను. మొదట్లో అందరూ నన్ను కోపం పడొచ్చు. అర్జున్ కూడా సీరియస్ అవ్వచ్చు. కానీ తర్వాత అర్థం చేసుకుంటాడు. అదే నువ్వైతే ఇప్పుడు మామూలుగానే ఉన్నా తర్వాత లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాడు. నీతో సంతోషంగా అస్సలు ఉండలేడు. అవసరమా ఇవన్నీ? నేను చెప్పేది ఆలోచించు అంటుంటే ముందు భయంతో ఆశ్చర్యంగా చూస్తుంది అప్పు. ఇంకో 10 నిమిషాల పాటు చెప్పిందే చెప్తూ ఆమె బుర్ర తినేస్తూ ఉంటుంది సువర్ణ. దానితో తెలియకుండానే అపర్ణ సువర్ణ మాటల మాయలో పడిపోతుంది. అది కాదు సువ్వి. నువ్వన్నది బాగానే ఉంది. కానీ ఇదెలా జరుగుతుందే? అందరూ నాకు బావకి కదా పెళ్లి ఫిక్స్ చేశారు. మరి బావ నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? అయ్యో పిచ్చి అప్పు. మీ బావ పెళ్లి చేసుకున్నది నిన్నే అన్నట్టే మనం చెయ్యాలి. కానీ తాళి మాత్రం నా మెడలో కట్టాలి. అంటే పెళ్లి చివరి మినిట్ వరకు నువ్వు పెళ్లి కూతురుగా ఉండి లాస్ట్ మినిట్‌లో ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపో. అప్పుడు చచ్చినట్టు పరువు కోసమైనా పెద్దమ్మ, పెదనాన్న మీ బావతో నా పెళ్లి చేస్తారు. మా అమ్మ, నాన్న కూడా ఏమనరు. నాకు నమ్మకం ఉంది. పెళ్ళైపోయాక నువ్వు మళ్ళీ వచ్చేసేయ్. నువ్వు నేను కలిసి అందరికీ నిజం చెప్తాం. అప్పుడు మీ బావ అందరి ముందు ఒప్పుకుంటాడు. అలా అయితే ఎవరికీ ప్రాబ్లం రాదు. నా మాట విను అంటూ ప్లీజ్ అప్పు, ప్లీజ్ అప్పు అంటూ బ్రతిమాలుతూనే ఉంటుంది సువర్ణ. కానీ కనీసం అప్పటికి కూడా సువర్ణ మనసులో ఉన్న ప్లాన్ ఆ పిచ్చిది అర్థం చేసుకోదు. తనతో ఓకే అనిపించే వరకు సువర్ణ కూడా ప్రశాంతంగా ఉండదు. అలా ఆ రాత్రంతా అడుగుతూనే ఉంటే చివరికి ఏం చేయాలో తెలియక, సరేలే నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ చివరి మినిట్‌లో నేను అలా వెళ్ళిపోతే అమ్మ వాళ్ళు చాలా బాధపడతారే. అదే టెన్షన్‌గా ఉంది అంటుంది అపర్ణ. అయ్యో అప్పు! అదంతా మనం చూసుకుందాం అంటున్నా కదా! నువ్వు మాత్రం ఇదే మాట పైన ఉండు. ఈ విషయం నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి. కొంచెం అనుమానం వచ్చినా పెద్దమ్మ మనిద్దరికీ కోసి కారం పెడుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండు అని చెప్పి నెక్స్ట్ సెకండ్ నుంచి అపర్ణ పక్కనే ఉండిపోయి అంటుకుపోతుంది సువర్ణ. ఇంకో 2 డేస్‌లో అపర్ణని పెళ్లి కూతుర్ని చేస్తారు. తోటి పెళ్లి కూతురుగా నేనే ఉంటా అంటూ ఏడ్చి మరీ కూర్చుంటుంది సువర్ణ. మీనాక్షి కూడా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని, సువర్ణని కూడా కూతురులాగే ఫీల్ అవుతుంది కాబట్టి ఓకే అనేస్తుంది. అదంతా చూసి పెళ్లి ఎలాగా తనతోనే అవుతుంది కాబట్టి మురిసిపోతుంది సువర్ణ. అపర్ణ మాత్రం పూర్తిగా రాయిలా మారిపోతుంది. ఎవరు ఏ పని చెప్పినా బొమ్మలా చేస్తూ పోతుందే తప్పితే తన మొహంలో కొంచెం కూడా నవ్వు అనేదే ఉండదు. ఏంటి కోడలి పిల్ల, నీ కూతురు మొహంలో రవ్వంత కూడా సిగ్గు గాని నవ్వు గాని లేవు. దానికి ఈ పెళ్లి అసలు ఇష్టమేనా అని అడుగుతుంది మీనాక్షికి అత్త వరుస అయ్యే ఆవిడ. అదేం లేదత్తా,
దాని చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లి చేసేస్తున్నామని దాని బాధ. అప్పటికి చెప్తూనే ఉన్నా, పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చే అని. మాట వింటుందా అని తల కట్టుకుని వెళ్ళిపోతుంది మీనాక్షి. మిగతా చుట్టాలు కూడా అపర్ణ అందుకే డల్గా ఉందేమో అనుకుని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ సువర్ణ మాత్రం తనకి పెళ్లి జరుగుతోంది అని తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ పెళ్లి కూతురు చీరలో బోలెడన్ని సెల్ఫీలు తీసుకుని మొబైల్లో దాచుకుంటూ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు కాదు, మనకి పెళ్ళయ్యి 10 ఏళ్ల తర్వాత మనకి జ్ఞాపకాలుగా పనికొస్తాయి అర్జున్. అప్పుడు నీకు ఇవన్నీ చూపించి సర్ప్రైజ్ చేస్తాను అని తనదైన అర్జున్ లోకంలో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటి ఇంకా లేట్? అంతా రెడీయే కదా? అన్నీ సర్దేశామా? పదండి పదండి అంటూ మీనాక్షి తొందర పెట్టేసరికి అపర్ణ, సువర్ణ ఇద్దరు అందరితో కలిసి కళ్యాణ మండపానికి బయలుదేరుతారు. అప్పు, నేను చెప్పింది గుర్తుంది కదా? కరెక్ట్గా పెళ్ళికి గంట ఉండగా నువ్వు వెనక నుంచి వెళ్ళిపో. నీకోసం ఎక్స్ట్రా డ్రెస్ ఆల్రెడీ బ్యాగ్లో పెట్టాను. నాకు తెలిసిన క్యాబ్ డ్రైవర్ని కూడా పిలిపించాను. నువ్వు వెనక్కి వెళ్ళగానే అక్కడ క్యాబ్ కోసం రెడీగా ఉంటుంది. అందులో వెళ్ళిపో. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ నాకు కాల్ చెయ్యు. అప్పుడు నేను ఇక్కడ సిచ్యువేషన్ చూసి నీకు రమ్మని చెప్పగానే వచ్చేసాయి. అవన్నీ వింటున్న అపర్ణకి కళ్ళ నిండా నీళ్లు బయటికి వచ్చేస్తూ చెంపలు దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. అదంతా చూస్తున్నా కూడా సువర్ణకి కనికరం అనేదే ఉండదు. చిన్నప్పటి నుంచి ఒకరికి ఒకరు అనుకునే కలిసి పెరిగారు. సొంత అక్క చెల్లెళ్ళలాగే కలిసే ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కళ్ళ ముందు ఏడుస్తున్నా కూడా తన స్వార్థమే ముఖ్యం అనుకుంటూ పెద్దగా పట్టించుకోకుండా తన సంతోషంలో తను ఉంటుంది సువర్ణ. గౌరీ పూజ కూడా చేస్తారు. అందరికీ తాంబూలాలు కూడా ఇచ్చిన తర్వాత పెళ్లి మండపంపై పెళ్లి కొడుకుతో పూజ చేస్తూ ఉంటే మెల్లిగా లేచి డోర్ వరకు వెళ్తూ ఉంటుంది అపర్ణ. ఎక్కడికి అంటూ అప్పు ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక భయంగా వచ్చి అడుగుతుంది సువర్ణ. బావని చూసి పూర్తిగా 5 ఏళ్లు దాటిపోయింది. నాకు ఒకసారి బావని కళ్ళ నిండా చూసుకోవాలని ఉంది. మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలియదు కదా. చూసినా అతని కోపాన్ని మాత్రమే చూడాలి. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు అంటూ ఆమె చేతిని విడిపించుకుని కొద్దిగా బయటికి వెళ్ళి తల మాత్రమే బయటికి పెట్టి తొంగి చూస్తుంది అపర్ణ. మండపంపై అర్జున్ చాలా అందంగా కనిపిస్తాడు. తలకి బాసికం కట్టి ఉంటే బుగ్గన చుక్క పెట్టి పట్టు పంచ షర్ట్ వేసుకుని మెడలో కండువాతో శ్రీరామచంద్రుడిలాగే మెరిసిపోతూ కనిపిస్తాడు. చివరిగా అతన్ని చూసింది అతని 17 ఏళ్ల ప్రాయంలో. అప్పుడు మీసాలు కూడా సరిగ్గా లేవు. లేతగా అప్పుడే వస్తున్న నూనూగు మీసాలతో చిన్నగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు మ్యాన్లీగా అందమైన మీసకట్టుతో గంభీరంగా కనిపిస్తుంటే కళ్ళ నిండుగా అతని రూపాన్ని చూసి గుండెల్లో నింపుకుంటూ బాధగా చూస్తూ నిలబడిపోతుంది అపర్ణ. అప్పు, ఏం చేస్తున్నావే? ఇంతసేపు అలా చూసి ఏడుస్తుంటే చూసిన వాళ్ళు ఎవరికైనా అనుమానం వచ్చేస్తుంది. నా మాట విను, వెనక్కి వచ్చేవే అంటూ కావాలనే భయంతో ఆమె చేతులు పట్టుకుని లోపలికి లాగేస్తుంది సువర్ణ. కానీ చాలాసేపటి వరకు అపర్ణ అలా ఏడుస్తూనే ఉండిపోతే ఎవరైనా సడన్గా లోపలికొచ్చి ఆమెను అలా చూసి ఏం జరిగింది అని అడిగితే ఏడుస్తూ మొత్తం చెప్పేస్తుంది ఏమో అని భయపడిపోతుంది సువర్ణ. అందుకే ఎలాగ టైం అయింది కాబట్టి రివర్స్ అవ్వాలని ప్లాన్ చేసి, అప్పు, ఆపుతావా నీ ఏడుపు? ఎందుకు మీ బావని మిస్ అయిపోతున్నట్టు అంతలా ఏడుస్తున్నావు? నీకు అంతగా పెళ్లి చేసుకోవాలి, మీ బావతో రివెంజ్ ప్లాన్ చేసుకుని కష్టాలు పడాలి అని ఉంటే వాడినే పెళ్లి చేసుకో. అంతేగాని ఇలా ఏడ్చి నన్ను ఇంకా బాధపడేలా చేయకు. ఇప్పటికి కూడా మించిపోయిందేమీ లేదు. నువ్వే పెళ్లి చేసుకో. నేను వెళ్తున్నా అంటూ కావాలనే కోపంతో ఉక్రోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ముందుకు అడుగులు వేస్తుంది. ఆల్మోస్ట్ డోర్ వరకు వెళ్ళిపోయిన అప్పు ఏమీ అనకపోవడంతో అమ్మని, దీని మనసు మళ్ళీ మారిపోయిందే ఏంటి? అనవసరంగా గట్టిగా అరిచేశానా? మెల్లిగా చెప్పాల్సిందేమో అని కంగారుగా చూస్తుంటే కరెక్ట్గా డోర్ వరకు వెళ్ళేసరికి ఆగవే అంటూ పిలిచి కళ్ళు తుడుచుకుంటుంది అపర్ణ. అమ్మయ్యా అనుకుంటూ ఏంటి అని మళ్ళీ వెనక్కి తిరుగుతుంది సువర్ణ.
ముహూర్తం టైంకి దగ్గరైంది కదా! ఇంక నేను స్టార్ట్ అవుతాను. క్యాబ్ డ్రైవర్‌కి కాల్ చేశావా?" అని అడగగానే, "ఎప్పుడో కాల్ చేశాను. ఆల్రెడీ ఆయన కళ్యాణ మండపం వెనకే నీకోసం వెయిట్ చేస్తున్నారు. డ్రెస్ ఇవ్వనా?" అంటూ బ్యాగ్ తీస్తుంది సువర్ణ. కనీసం అప్పుడు కూడా సువర్ణకి ఎందుకు అంత తొందరగా ఉందని కొంచెం కూడా ఆలోచించని మెంటల్‌ది మన అప్పు. "ఇవ్వు" అని ఏ భావం లేకుండా అంటుంది అపర్ణ. వెంటనే బ్యాగ్‌లోంచి తీసి డ్రెస్ ఇవ్వగానే అది వేసుకుని, బుర్కా ఇస్తే అది కూడా ఆ డ్రెస్ పైనే వేసుకుని, "ఎటువైపు వెళ్ళాలో నీకు తెలుసా?" అని అడుగుతుంది. లేచి మొబైల్ తీసుకుని, ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా కళ్ళు తుడుచుకుంటూ, "ఆ! తెలుసు" అంటూ ఎటు వెళ్ళాలో దారి చెప్పి, ఆమెని అక్కడి నుంచి ఎవరూ చూడకుండా పంపించేస్తుంది సువర్ణ. క్యాబ్ డ్రైవర్‌కి కాల్ చేసి, "అంకుల్, మా అక్క వస్తోంది. తను జాగ్రత్తగా ఇక్కడి నుంచి తొందరగా తీసుకుని వెళ్ళిపోవా?" అని చెప్తూ ఉండగానే అక్కడికి అపర్ణ వచ్చి, "అంకుల్" అని పిలుస్తుంది. ఆమె గొంతు సువర్ణ కూడా విని కామ్‌గా ఉంటే, అతను "రండి, కూర్చోండి" అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు. వెంటనే కారులో కూర్చుంటుంది అపర్ణ. "మేడం, పెద్ద మేడం వచ్చారు. మేము స్టార్ట్ అవుతున్నాము" అంటూ కాల్ కట్ చేసి కార్‌ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు క్యాబ్ డ్రైవర్. తను ఉన్న రూమ్ కిటికీ నుంచి వెనక్కి చూస్తూ, చెవులు ఆ కిటికీకి పెట్టి కారు వెళ్ళే సౌండ్ విని ఇక్కడ లోపల డాన్స్ చేస్తూ ఉంటుంది సువర్ణ. అప్పటి వరకు ఏదో ఒక మూల చివరి నిమిషంలో అయినా తన మనసు మార్చుకుని బావని పెళ్లి చేసుకుంటాను అంటుందేమో అని భయపడుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు తనకున్న అడ్డు పూర్తిగా తొలగిపోయింది. ఇంకా నెక్స్ట్ నాటకం స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుని బయటికి పరిగెత్తి వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న చేతులు పట్టుకుని ఆ రూంలోకి తీసుకొస్తుంది. "ఏమైందే? అక్కడ అన్ని పనులుంటే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావెందుకు?" అంటూ చిరాగ్గా ఆమె చేతిని విడిపించుకుంటూ అడుగుతుంది మీనాక్షి. గట్టిగా ఏడుస్తూ ఆమె నాటకాన్ని స్టార్ట్ చేసేసి, "పెద్దమ్మా, అప్పు కనిపించడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. మొత్తం అంతా వెతికాను" అనగానే ఆ తల్లిదండ్రుల ఇద్దరి గుండెలు ఆగిపోయినంత పని అవుతుంది. "ఒసేయ్, ఏమంటున్నావే?" అంటూ సువర్ణ మోచేతి దగ్గర పట్టుకుని ముందుకి లాగుతూ కోపంగా అరిచినట్టే అడుగుతుంది మీనాక్షి. ఈలోపు ఆ రూమ్‌తో పాటు పక్కనే ఉన్న మిగతా రూమ్స్ అన్నీ కూడా చెక్ చేసి వస్తారు సుబ్బారావు గారు. "అవును పెద్దమ్మా, నిజంగానే అప్పు కనిపించట్లేదు. తన బావతో పెళ్లి ఇష్టం లేదని నాతో 2, 3 సార్లు అంది. కానీ ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు" అంటూ గట్టిగా ఏడుస్తుంటే ఒక్కసారిగా గుండెల్లో నొప్పిగా అనిపించి గుండె దగ్గర చేతులు వేసుకుని బెడ్‌పై కూర్చుని పోతుంది మీనాక్షి. "మీను" అంటూ కంగారుగా వచ్చి పట్టుకుని ఊరుకోపెడుతూ ఉంటారు సుబ్బారావు గారు. అప్పు వెళ్ళిపోయింది అంటే పరువు కోసం ఆలోచించి తనతో పెళ్లి చేస్తారని అప్పటి వరకు ఆనందపడుతున్న శివన్నకి ఆవిడ అలా గుండు పట్టుకోవడంతో ఇప్పుడు ఆమెకి హార్ట్ అటాక్ వచ్చి పెళ్లి ఆపేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారా ఏంటి? అలా అయితే నేను ఇప్పటి వరకు వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ పిచ్చిది మళ్ళీ వెనక్కొచ్చేస్తే అందరూ కలిసి ఏదో ఒకలా దానికి నచ్చజెప్పి అర్జున్‌తో మళ్ళీ పెళ్లి చేసేస్తారు అని భయపడుతుంటే, "సువ్వి, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి కొంచెం వాటర్ పట్టుకురా" అని కసురుతారు సుబ్బారావు గారు. "ఆ! అలాగే పెద్దనాన్న" అంటూ భయంతో పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందిస్తుంది. ఆవిడకి కొద్దిగా పట్టి, "ఏమైంది మీనూ? హాస్పిటల్‌కి వెళ్దామా? నువ్వు కంగారు పడకు. పిల్ల ఎక్కడికి వెళ్ళదులే" అని చెప్తుంటే, "నాకేం పర్లేదండి. బాగానే ఉన్నాను. ముందు అదెక్కడుందో ఫోన్ చేసి పిలిపించండి. నాకు చాలా భయంగా ఉంది" అని ఏడుస్తుంది మీనాక్షి. కూతురికి ఫోన్ చేస్తారు సుబ్బారావు గారు. అతడి ఫోన్ వస్తున్నా లిఫ్ట్ చేయకుండా ఏడుస్తూ చూస్తూ ఉండిపోతుంది అపర్ణ. "లిఫ్ట్ చేయకు, లిఫ్ట్ చేయకు, లిఫ్ట్ చేయకు" అని కళ్ళు మూసుకుని మెల్లిగా గుసగుసగా అంటూ ఉంటుంది సువర్ణ. కారణం లిఫ్ట్ చేసి వాళ్ళమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పగానే ఇంకేమీ ఆలోచించకుండా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అని తనకి బాగా తెలుసు. "బావగారు, అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు" అని చుట్టాలలోనే ఒక ఆవిడ చెప్పగానే,
అలాగేనమ్మా, వస్తున్నాం అని చిన్నగా నవ్వి ఆవిడ్ని అక్కడి నుంచి పంపిస్తారు ఆయన. ఏంటండి ఇది? పెళ్ళికి 10 నిమిషాల ముందు ఇప్పుడు వెళ్ళిపోయింది. మనకి చెప్తే ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళం కదా! ఇంత పిచ్చి పని అదెందుకు చేసింది? ఇప్పుడు అన్నయ్య వాళ్ళకి నా మొహం ఎలా చూపించగలను? అందరి ముందు పరువు పోయింది కదండీ! అని ఏడుస్తూ ఉంటుంది మీనాక్షి. సుబ్బారావు గారికి కూడా కాళ్ళు చేతులు ఆడవు. వాళ్ళకి ఇంకా తమ కూతురు అలా చెప్పపట్టకుండా పెళ్లికి ముందు పారిపోయింది అంటే నమ్మకం కలగదు. చిన్నప్పటి నుంచి తమ కూతురు గురించి వాళ్ళకి తెలుసు. అందుకే షాక్‌లోనే ఉంటే, వీళ్ళేంటి ఇంకా షాక్‌లోనే ఉన్నారు? నువ్వు పెళ్లి చేసుకో అని నాతో అనాలి కదా! అప్పుడు నేను ముందు వద్దు అని తర్వాత ఓకే చేయాలి కదా! అవతల టైం అయిపోతోంది అని గోళ్లు కొరుక్కుంటూ ఉంటుంది సువర్ణ. అలా ఇంకో 10 నిమిషాలు గడిచిపోయినా సుబ్బారావు గారికి, మీనాక్షికి ఏం చేయాలో అర్థం కాక అదే రూమ్‌లో ఏడుస్తూ ఉంటారు. ఇలా అయితే కుదరదు. నేనే వాళ్ళని కదపాల్సిందే అని అనుకుని, పెద్దమ్మ, ఇప్పుడు మన పరువు, అత్తయ్య వాళ్ళ పరువు పోకూడదు అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటుంది చాలా మెల్లిగా. ఏంటి అన్నట్టు ఇద్దరు ఆమెనే చూస్తుంటే, అప్పు బదులు అర్జున్ని నేను పెళ్లి చేసుకుంటాను. అది కూడా మీకు వాళ్ళకి ఓకే అయితేనే. కానీ మనకి ఈ ఆప్షన్ తప్ప ఇంకోటి కూడా లేదు. టైం కూడా అయిపోతోంది. నాకు చాలా భయంగా ఉంది అంటూ బాధపడుతున్నట్టు నటిస్తూ చెప్తుంది సువర్ణ. తను అలా అనగానే ఆశ్చర్యంతో వాళ్ళిద్దరూ మొహాలు చూసుకుంటారు. ఏంటి పెద్దమ్మా, ఏమీ మాట్లాడట్లేదు? ఎంతకీ వాళ్ళు సమాధానం చెప్పకపోయేసరికి మళ్ళీ తనే వాళ్ళని అడుగుతుంది సువర్ణ. అర్జున్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అప్పుకి అర్జున్‌కి కదా పెళ్లి అనుకున్నాం అంటారు సుబ్బారావు గారు. అవును పెదనాన్న. కానీ ఇప్పుడు అప్పు లేదు కదా! తన బావతో పెళ్లి వద్దు అనుకునే కదా చివరి నిమిషంలో పారిపోయింది. మరి అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళకే పెళ్లి చేస్తారా ఏంటి? అప్పుని మళ్ళీ తీసుకొస్తే మాత్రం అర్జున్ ఒప్పుకుంటాడా? అసలు ఈ విషయం అందరికీ తెలిస్తే మన పరువు ఏమవుతుంది? అంటూ మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేయడానికి ట్రై చేస్తుంటే, చెల్లెమ్మా అంటూ మీనాక్షి వాళ్ళ అన్నయ్య పిలుస్తూ అక్కడికి వస్తారు. ఇద్దరూ కంగారుగా కళ్ళు తుడుచుకొని నిల్చుంటే, ఆయనని చూడగానే మీనాక్షి అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా, మీరింకా ఇక్కడే ఉన్నారు? అవతల ముహూర్తానికి టైం అయిపోతోంది అని పంతులు గారు మీ ఇద్దరిని కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి రమ్మంటున్నారు. పదండి పదండి. సువర్ణ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావమ్మా? అక్కడ మీ అమ్మా నాన్న నీ కోసం చాలాసేపటి నుంచి వెతుకుతున్నారు తెలుసా? పద పద అంటూ అతను ముందు నడుస్తుంటే చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోతుంటే ఆవిడ బాధతో భయంగా భర్తనే చూస్తూ ఉంటుంది. అబ్బా! ఇతనొకరు మధ్యలో. సరిగ్గా ఓకే అంటున్నప్పుడే వచ్చి అంతా చెడగొడుతున్నారు. ఇప్పుడెలా? అని కంగారుగానే వాళ్ళ వెనక పరిగెడుతున్నట్టే వెళ్తుంది సువర్ణ కూడా. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆశ్చర్యం. మండపం పైన ఆల్రెడీ అడ్డుతెర కట్టి ఉంటే అతని వైపు అర్జున్, అటువైపు అర్జున్, ఇంకోవైపు పెళ్లికూతురు కూర్చుని పంతులు గారు పూజ చేస్తూ కనిపిస్తారు. అది చూడగానే పెళ్లికూతురు ప్లేస్‌లో ఎవరున్నారో తెలియకపోయినా సువర్ణ అలాగే అపర్ణ వాళ్ళ అమ్మానాన్న కూడా షాక్ అవుతారు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? త్వరగా వెళ్ళి పీటల మీద కూర్చోండి అంటూ ఆయన కంగారు పెట్టేసరికి అపర్ణ వాళ్ళ అమ్మానాన్న కూడా అటువైపు పెళ్లికూతురు ప్లేస్‌లో నిజంగానే తమ కూతురే ఉందేమో అని దగ్గరికి వెళ్తారు. వాళ్ళ వెనకే పరుగులాంటి నడకతో సువర్ణ కూడా వెళ్ళిపోతే నిజంగానే అక్కడ పెళ్లికూతురి అలంకరణలో బిక్కుబిక్కుమంటూ కూర్చుని కనిపిస్తుంది అపర్ణ. అది చూసి వాళ్ళ అమ్మ నాన్న గుండెలు నార్మల్‌గా కొట్టుకుంటే గట్టిగా శ్వాస తీసుకొని కోపంగా సువర్ణ వైపే చూస్తారు. కానీ సువర్ణ మాత్రం ఈ లోకంలో ఉండనే ఉండదు. ఆశ్చర్యంతో పెద్ద కళ్ళను చేసుకుని కోపంగా అపర్ణనే చూస్తూ ఉంటుంది. మావయ్య, ఏమైంది? తన గంభీరమైన గొంతుతో పిలిచేసరికి వాళ్ళతో పాటు సువర్ణ కూడా ఆశ్చర్యం నుంచి బయటకొచ్చి కంగారుగా అర్జున్ని, అలాగే అపర్ణని మార్చి మార్చి చూస్తుంది. ఏం లేదు నాన్నా.
తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఒక మాటతో చెప్పేసి సంతోషంతో పెళ్లి పీటల మీద కూర్చొని, ఏంటమ్మా చెప్పకుండా ఎవరు తీసుకురాకుండానే ఇక్కడికొచ్చేశావా? అక్కడ నీకోసం మేమంతా వెతుకుతున్నాం తెలుసా? అంటూ గుసగుసగా కూతురు చెవిలో చెప్పి సంతోషంగా అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకోవడమే కాకుండా కూతురు భార్య తలపై కూడా చల్లుతారు సుబ్బారావు గారు. అయ్యో! వీళ్ళ పెళ్లి జరిగిపోతోంది. ఎలా ఆపాలి? ఎలా ఆపాలి? అని పిచ్చిదానిలా అక్కడే ఉండి, చేతులు కాళ్ళు వణికిపోతుంటే భయంతో ఒక పక్క, ఇంకో పక్క వాళ్ళ పెళ్లి అయిపోతోంది అని కోపంతో షివర్ అయిపోతూ ఉంటుంది సువర్ణ. కానీ ఏమీ చేయలేక, ఆమె చూస్తూ ఉండగానే ఒకరి తల మీద ఒకరు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టుకోవడంతో పాటు, ఇంకా కాసేపట్లోనే మాంగళ్య ధారణ కూడా జరిగిపోతుంది. అర్జున్, అపర్ణ అలాగే ఇద్దరూ అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. అన్ని తంతులు అయ్యాక అప్పగింతల వేళలో మీనాక్షి వచ్చి కూతురు చేయి పట్టుకొని, ఒసేయ్! నీ పెళ్లి కోసమని పెళ్లి చీరకి బోలెడన్ని వేలు తగిలేసుకున్నాను. నువ్వు ఆ చీర కట్టుకోకుండా, అలాగే మనకి అన్ని బంగారు నగలు ఉండగా అవి పెట్టుకోకుండా ఇలా ఇవేవో గిల్ట్ నగలు పెట్టుకొని, చెత్త చీర కట్టుకుని ఎందుకు పెట్టుకున్నావే? అంటూ కోపంగా అడుగుతుంది. అసలు పెళ్లి జరుగుతున్నప్పటి నుంచి ఆవిడ అనుమానంగా కూతుర్నే చూస్తూ ఉంటుంది. కానీ అడగడానికి టైం లేక, ఇప్పుడు అప్పగింతల టైంలో దగ్గరగా వచ్చిన కూతుర్ని పట్టుకొని మనసులో ఉన్న ప్రశ్నలు అన్నీ అడిగేస్తారు మీనాక్షి. కానీ అపర్ణకి పెళ్లి జరిగిపోయింది అన్న బాధలో మాటలే రావు. కళ్ళ నిండా నీళ్లతో వాళ్ళ అమ్మని పట్టుకుని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. అలా కూతురు వెళ్ళిపోతున్నాను అన్న బాధలో ఏడుస్తుంటే ఇంకేమీ అడగలేక, జాగ్రత్త తల్లి, నీకేం భయం లేదు. మన బావ అత్తమావయ్య వాళ్ళే కదా, మేం కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము. నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ అప్పగింతలు పెట్టి అర్జున్‌తో పాటు ఆమెని పంపించేస్తారు. నేను కూడా వెళ్తాను అంటూ వెనకే మళ్ళీ సువర్ణ కూడా వెళ్ళిపోతుంటే, ఈసారి మీనాక్షి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, "నువ్వెందుకు సువర్ణ? మీ అమ్మా నాన్న అదిగో అక్కడున్నారు. పద వెళ్దాం" అంటూ కాస్త కోపంగా సువర్ణ చేతులు పట్టుకొని అటువైపు తీసుకెళ్ళిపోతారు మీనాక్షి. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కన్న కూతురుతో సమానంగానే చూసిన ఆవిడ, కాసేపు ముందు కూతురు కనిపించట్లేదని వాళ్ళతో అలా అబద్ధం చెప్పేసరికి భయంతో తన పైన కొంచెం కోపంగానే ఉంటారు. అందుకే ఇప్పుడు మళ్ళీ అలా వెళ్తాను అంటుంటే చేతిని పట్టుకుని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళి, సువర్ణ కూడా అమ్మాయితో వెళ్తాను అని మారం చేస్తోంది. చిన్నది కదా, దానికి ఏమీ తెలీదు. కనీసం మీరైనా చెప్పండి అంటూ వాళ్ళకి వాళ్ళ కూతుర్ని అప్పగిస్తుంది. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అలా వెళ్తాను అంటోంది అనుకుని వాళ్ళు కూడా కూతురికి నచ్చచెప్తూ అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ కారులో వెళ్తున్న అర్జున్, అపర్ణ మధ్య ఏం జరుగుతోందో చూద్దాం. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు అని చెప్పి కేవలం వాళ్ళిద్దరినీ పంపిస్తుంటే వెనక కారులో మిగతా వాళ్ళంతా వస్తూ ఉంటారు. కార్ స్టార్ట్ అయినప్పటికే డోర్‌కి అంటుకుపోయి భయంతో కూర్చుని ఉంటుంది అపర్ణ. ఆమెని చంపేసేలా ఎర్రటి కళ్ళతో కోపంగా చూస్తూ ఉంటాడు అర్జున్. సురేష్, కాసేపు నువ్వు నీ చెవులకి హెడ్సెట్ పెట్టుకో అని గంభీరంగా అనేసరికి, అలాగే సార్ అంటూ రేర్ మిర్రర్‌లో చూసి కంగారు పడుతూనే బ్లూటూత్ పెట్టుకొని సాంగ్స్ ఆన్ చేసుకుని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అతని డ్రైవర్ సురేష్. వెంటనే క్షణంలో అపర్ణ చేతులు పట్టుకుని అతని దగ్గరికి లాగేసి ఆమె నడుము చుట్టూ ఒక చేతిని వేసి ఆమె 2 బుగ్గలు ఒత్తుతూ ఉంటే, ఎంత ధైర్యం ఉంటే నాతో పెళ్ళియే వద్దు అనుకుని పెళ్లి నుంచి పారిపోతావా? లాస్ట్ మినిట్‌లో మా వాళ్ళు చేస్తున్న చెకింగ్‌లో బుర్కా వేసుకొని అనుమానంగా కనిపించావు. వాళ్ళు నాకే నీ ఫోటో పెట్టారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేశావా? ఎంత ధైర్యం ఉంటే ఈ అర్జున్ దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తావు? పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో పెళ్లి అని చెప్పినప్పుడే చెప్పి ఆపేయాలి. అంతేగాని లాస్ట్ మినిట్‌ల వరకు తీసుకొచ్చి పరువు తీయాలని అనుకుంటావా?
ఇంటికి పద, నీ పని చెప్తాను అంటుంటే సువర్ణతో అర్జున్ ఆమె గురించి ఫోన్లో అలా మాట్లాడకపోయినా అవన్నీ నిజమే అనుకుని ఇప్పుడు తనని తీసుకెళ్లి లైఫ్ అంతా టార్చర్ పెడతాడని పగ తీర్చుకుంటాడని భయపడిపోతుంది అపర్ణ. నే నేనేం చేశాను బావా? ఎందుకు ఇంత రూడ్‌గా బిహేవ్ చేస్తున్నావు? వదులు అంటూ కష్టంగా అతని చేతుల్ని ఆమె చెంపలపై నుంచి తీసి నొప్పిగా అనిపిస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళని బయటికి వదిలేస్తుంది. ఏం చేశావా? ఏం చేశావో నీకు తెలీదా? అయినా పెళ్లి వద్దు అనుకుంటే అక్క వాళ్ళతో ముందే చెప్పాలి కదా! అంటూ మళ్ళీ సీరియస్‌గా అడుగుతుంటే చెప్తే మాత్రం ఆపుతారా ఏంటి? అంతా నా కర్మ అంటూ గట్టిగా ఏడుస్తూ మళ్ళీ ఇంకో చివరికి వెళ్ళిపోతుంది అపర్ణ. కారులో ఉండడం, పైగా సురేష్ మాటిమాటికి మిర్రర్ వైపు చూస్తూ ఉండడంతో అసహనంగా అనిపించి అప్పటికి ఆమెను వదిలేస్తాడు కానీ ఇంటికి వెళ్ళాక తన సంగతి తేల్చాలి అని గట్టిగానే అనుకుంటాడు అర్జున్. రండి నాన్న, ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అంటూ ఒకరి పేరు ఒకరు చెప్పుకున్నాక ఇద్దరికి గృహప్రవేశం చేయిస్తుంది వాళ్ళమ్మ. అమ్మా, నువ్వు నాతో పాటు రా అని దేవుడి గదిలో దీపం కూడా పెట్టాక కోడల్ని తీసుకుని వేరే గదిలోకి వెళ్తుంటే అమ్మా, నేను దాంతో కొంచెం మాట్లాడాలి అని గంభీరంగా పిలుస్తాడు అర్జున్. చుట్టాలందరూ అక్కడే ఉండి వాళ్ళ వైపు చూసి ముసిముసిగా నవ్వుతుంటే బాబోయ్, ఇప్పుడే తీసుకెళ్లి మళ్ళీ నా చెంపలు రెండు వాయించేస్తాడా అని గుండెదడ పెరిగిపోతుంటే భయంగా చూస్తుంది అపర్ణ. తప్పు నాన్న, ఇప్పుడు కాదు, రేపు రాత్రి వరకు మీరు ఎదురు చూడ చూడాల్సిందే. రేపు ఉదయం సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాం కదా, అప్పటి వరకు మీరు ఒక దగ్గర ఉండకూడదు అంటుంది వాళ్ళమ్మ. అబ్బా అమ్మా, నేను జస్ట్ మాట్లాడాలి అంటున్నాను, అది కూడా 2 మినిట్స్ మాత్రమే, దానికి కూడా పర్మిషన్ ఇవ్వవా అని చిరాగ్గా చూస్తుంటే కుదరదురా, అయినా ఈ మధ్య నీకు చిరాకు ఎక్కువైపోతోంది. ఆ పోలీస్ జాబ్ కాదు గాని అనవసరంగా దాంట్లో జాయిన్ అవుతాను అంటే ఒప్పుకున్నాను. అది కాకుండా వేరే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చూసుకోమని చెప్పాల్సింది. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ కసిరి కసిరి కొడుకును పంపించేసి కోడల్ని తీసుకుని వేరే రూంలోకి వెళ్తారు. చిట్టి తల్లి, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నీకు తోడుగా నేను ఎవరినైనా పంపిస్తాను. ఇప్పటికే బాగా లేట్ అయింది కదా, డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుందువు గాని, సరేనా అంటూ కోడల్ని అపురూపంగా చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తన అత్తగారు. ఈ రోజుకు బతికిపోయావే, రేపు రాత్రి నా దగ్గరికి వస్తావుగా, అప్పుడు చెప్తా అని అనుకుంటూనే వాళ్ళమ్మ పెట్టింది తిని అర్జున్ నిద్రపోతే దొరక్క దొరక్క మళ్ళీ వీడి పోలీసులకే నేను దొరకాలా, నా కర్మ కాకపోతే పాపం సువ్వి అక్కడ ఎంత టెన్షన్ గా ఉందో ఏంటో, దొంగ వెధవ నా ఫోన్ కూడా లాగేసుకున్నాడు, రేపు ఎలా అయినా అత్తతో చెప్పి నా ఫోన్ అయినా తీసుకోవాలి అని అనుకుంటూనే అప్పటికే ఏడ్చి ఏడ్చి అలసిపోవడంతో మెల్లిగా నిద్రలోకి జారిపోతుంది అపర్ణ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ కి సత్యనారాయణ వ్రతం చేస్తున్నందుకు అపర్ణ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వీటిలపైన బట్టలు పెట్టాలి అని వస్తూ ఉంటారు. అల్లరి చేసి నేను కూడా అప్పు చూడాలి అంటూ వాళ్ళతో పాటే వద్దు అంటున్నా వెనకే వచ్చేస్తుంది సువర్ణ. ఏంటండి ఇది, ఎప్పుడు లేనిది సువర్ణ ఇలా చేస్తోంది, నిన్నేమో అలాగా, ఈరోజేమో ఇలాగా అంటూ మీనాక్షి గుసగుసగా భర్త చెవిలో అంటుంటే పోనీలేవే, అది కూడా చిన్నపిల్లనే కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసే పెరిగారు, అక్క చెల్లెలులాగా ఉండేవారు, సడన్ గా అది వదిలేసి వెళ్ళిపోయినందుకు బాధపడుతోంది, అంతే కదా, వచ్చి మనతో పాటు మళ్ళీ వచ్చేస్తుందిలే అని నచ్చజెప్పి ముగ్గురు కలిసి వస్తారు. తెల్లవారుజామునే పూజ చేయాలి అంటూ ముహూర్తం టైం అయిపోతోందని పంతులు గారు చెప్పడంతో తొందరగానే అందరూ రెడీ అయ్యి అర్జున్ అలాగే అపర్ణాలని పీటలపై కూర్చోబెట్టేస్తారు. పూజ వీళ్ళు వచ్చేసరికి మొదలైపోతుంది. రెండు వదిన, రెండన్నయ్య, ఇంతసేపా రావడం, మీకు చెప్పాను కదా పూజ తొందరగా మొదలవుతుంది అని అంటుంటే ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది చెల్లమ్మ, బావగారెక్కడా
అని అడుగుతారు సుబ్బారావు గారు. వచ్చిన గెస్టులందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు అన్నయ్య. ఈ రోజే కదా అంతా చివరిగా అయిపోతుంది. మనం మళ్ళీ ఫ్రీ అయిపోతాంలెండి. ముందు మీరు వచ్చి టిఫిన్ చేయండి అంటూ వద్దు అంటున్నా కూడా చుట్టాలందరికీ ఆల్రెడీ ఏర్పాటు చేసిన టిఫిన్స్‌ని తీసుకొచ్చి వియ్యంకులకి అందించి సువర్ణ చేతిలో కూడా ఒక ప్లేట్ పెడుతుంది అర్జున్ వాళ్ళమ్మ. ఆ ప్లేట్‌లో ఉప్మా చూస్తుంటే కోపంతో నేలకేసి కొట్టాలి అనిపిస్తూ ఉంటుంది సువర్ణకి. తన చిన్నప్పటి నుంచి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి మరి వాళ్ళిద్దరినీ విడగొట్టింది. కనీసం వాళ్ళ మధ్య ఉన్న గొడవ ఏంటో కూడా ఒకరికి ఒకరు ఇప్పటి వరకు తెలియకుండా చేసింది. కానీ ఇంట్లో పెళ్లి అనడంతో ముందు కంగారు పడినా, తర్వాత మెల్లిగా మళ్ళీ అపర్ణని తన దారిలోకి తెచ్చుకొని పెళ్లి తనే చేసుకోవాలి అని ప్లాన్ చేసింది. కానీ ఏమైందో కూడా తెలియక లాస్ట్ మినిట్‌లో అపర్ణతోనే పెళ్లి జరిగేసరికి ఇప్పుడు తనకి పిచ్చెక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది. తినమ్మా అంటూ ఉంటారు. అలాగే అంటూ చిన్నగా మొహమాటంగా నవ్వి కళ్ళతోనే అపర్ణ వాళ్ళని కోపంగా చూస్తూ ఉప్మాని అంతే కోపంగా నోట్లోకి గుక్కుకుంటూ ఉంటుంది సువర్ణ. ఒసేయ్! అంత ఆకలిగా ఉందా? కాస్త నెమ్మదిగా తినవే అని పక్క నుంచి మీనాక్షి చెప్తుంటే నాకు తెలుసులే పెద్దమ్మా అని చిరాకు పడుతూ ఆ ప్లేట్‌ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. నేను చెప్పేనా దీనికేదో అయిందని అంటూ వెళ్తున్న సువర్ణనే చూస్తూ చెప్తూ ఉంటుంది మీనాక్షి. సత్యనారాయణ వ్రతం అవగానే పీటల మీద ఉన్న వాళ్ళందరికీ అపర్ణ వాళ్ళ అమ్మా నాన్న బట్టలు పెడతారు. అందరి దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాక అప్పటికే లంచ్ టైం అయిపోవడంతో ఆల్రెడీ క్యాటరింగ్ వాళ్ళు పెట్టేస్తుంటే వచ్చిన చుట్టాలంతా భోజనాలు చేస్తూ ఉంటారు. వదినా, అమ్మాయికి అబ్బాయికి కార్యం ఇక్కడే చేస్తారా అని అడుగుతారు మీనాక్షి. తప్పదు కదమ్మా! మన ఇంటి ఆచారం నీకు కూడా తెలుసు కదా! మీ అత్తవారింటికి ఆచారం ప్రకారం పుట్టింట్లో జరుగుతుంది కానీ, మీ అన్నయ్య వాళ్ళ ఆచారాల ప్రకారం మెట్టినింట్లోనే కార్యం జరగాలి. అందుకే నేను అన్నీ ఇక్కడే ఏర్పాటు చేసేస్తున్నాను. నువ్వేమీ కంగారు పడకు. అపర్ణకి అన్ని జాగ్రత్తలు నేను చెప్తానులే అని చిన్నగా నవ్వేసరికి, నేను దాంతో ఒకసారి మాట్లాడొస్తాను వదినా. ఎక్కడుంది? అని అడుగుతుంది మీనాక్షి. ఇప్పుడే అటువైపు వెళ్ళిందమ్మా అంటూ రూమ్ వైపు చూపించేసరికి, సరే నేను కూడా వెళ్తాను అంటూ మీనాక్షి అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి సువర్ణ ఏదో గట్టిగా అడుగుతూ ఉంటే అపర్ణ చాలా గట్టిగా ఏడుస్తూ కనిపిస్తుంది. అప్పు ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు అంతలా? అంటూ కూతుర్ని అలా చూసి తట్టుకోలేక వేగంగా ముందుకు వెళ్లి దగ్గరికి తీసుకుని సువర్ణ వైపే అనుమానంగా చూస్తుంటే అప్పటికే ఆవిడని అక్కడ సడన్ గా చూసి చెమట్లు పట్టేస్తూ ఉంటాయి సువర్ణకి. 2 క్షణాలకి అపర్ణ కూడా ఏడుపు ఆపుకుని వాళ్ళ అమ్మని వదిలి కళ్ళు తుడుచుకుని ఏం లేదమ్మా, మీరంతా నిన్న చాలా గుర్తొచ్చారు. అందుకే ఏడుపు వచ్చేసింది. అంతే. ఇంకేం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటుంది. పిచ్చిదానా! ఒక్కరోజుకి ఇలా అయిపోతావా? మన ఇల్లు ఇక్కడికి దగ్గరే కదమ్మా! ఒక పూట ప్రయాణం అంతే. అయినా నువ్వు ఎవరి దగ్గరో లేవు కదా! మీ అత్తవారింట్లోనే ఉన్నావు. చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే కదా! పైగా నీకు బావంటే చాలా ఇష్టం కదా! ఇంకెందుకు చెప్పు అంతలా భయపడుతున్నావు? చూడు కళ్ళు, ముక్కు ఎంత ఎర్రగా అయిపోయాయో అని ఆమె చీర కొంగుతో కూతురి మొహాన్ని ప్రేమగా తుడిచి భోజనం చేద్దువు గాని రా తల్లి అంటూ సువర్ణ వైపు కోపంగా చూసి కూతుర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు మీనాక్షి. తల్లి తినిపిస్తుంటే ఆ బాధలో తెలియకుండానే కొద్దిగా తింటుంది అపర్ణ. లేదంటే లాస్ట్ 3 రోజుల నుంచి కనీసం తినాలి అనిపించక ఏమీ తినక చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ఆమెకి. సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోతారు. వదినా, మేము కూడా బయలుదేరుతాం అని అంటారు మీనాక్షి. అలాగే వదినా, అప్పు కోసమైతే బెంగపడకు. అదింక నా కూతురే అనుకో. అసలు అది నా ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అది పుట్టినప్పటి నుంచి ఎదురుచూస్తున్నాను. ఇన్నాళ్ళకి నా ఆశ నెరవేరింది అని సంతోషంగా చెప్తుంటే, నాకు తెలుసు కదా వదినా, నా భయం, బెంగ దానికోసం కాదు. అది ఇంకా చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో తెలీదు.
అందుకే నా భయం. తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడితే, దానికి అలా మాట్లాడకూడదు అని మెల్లిగా చెప్పు. ఖచ్చితంగా అది అర్థం చేసుకుంటుంది వదినా అని చెప్పి, చివరిగా అప్పుకి కూడా జాగ్రత్తలు చెప్పి, సువర్ణ రామ్మా వెళ్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది అంటుంటే, నేను రాను పెద్దమ్మా. అప్పు దగ్గరే ఉంటాను. ప్లీజ్ అమ్మా నాన్నకి నువ్వే చెప్పేయ్. ఒక 2 డేస్ తర్వాత వచ్చేస్తాను అనేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. సువర్ణ అలా చేయకమ్మా. ఈ రోజు దానికి మొదటి రాత్రి. అంటే దాని భర్తతో కలిసి ఉండాలి. ఇక నుంచి నీతో కలిసి ఉండడం కూడా కుదరదు. అయినా పెళ్లి కాకుండా నువ్వు ఇలాంటి ప్లేస్‌లో ఉండకూడదు. మీ అమ్మ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి చెప్పు? నోరు మూసుకుని నాతో వస్తావా రావా? అని గట్టిగా సువర్ణ చేతిని పట్టుకుంటే, ఆగండత్తా! ఎందుకంత కోపంగా ఉన్నారు? సువర్ణ, నేను అప్పు చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్‌ని కదా! అందుకే మాతో ఉండాలని సరదా పడుతోంది. నేను కూడా వీళ్ళని కలిసి చాలా రోజులు అయింది. ఒక 2 రోజులు ఇక్కడే ఉంటుంది లెండి. అందరం కలిసి టైమ్ స్పెండ్ చేశాక మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఆ విషయం ఆంటీ వాళ్ళకి గూడా చెప్పండి. పర్లేదు అని అంటాడు అర్జున్. అది కాదు నాన్న. ఈ టైంలో అంటూ ఎలా చెప్పాలో అర్థం కాక అర్జున్ వాళ్ళమ్మ వైపు చూస్తుంది మీనాక్షి. ఆవిడ కూడా కొడుకు వైపు చూసేసరికి కొడుకు రిక్వెస్ట్‌గా చూస్తూ అడగమంటాడు. దానితో ఆవిడ చిన్నగా నవ్వి, ఉండనివ్వులే మీనాక్షి. పిల్లలు సరదా పడుతున్నారు కదా! ఏం కాదు. 1, 2 రోజుల నుంచి పంపించేస్తాను. తనని నేను చూసుకుంటాను కదా! అంటూ సువర్ణ చేతిని తీసుకుని నవ్వుతూ చెప్తుంటే, హమ్మయ్య! ఈ 2 రోజుల్లో ఎలా అయినా వాళ్ళని మళ్ళీ విడగొట్టేసి, అపర్ణని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది మనసులో సువర్ణ. ఒసేయ్ ఎడ్డిదానా! నువ్వెందుకే ఇంకా ఇక్కడ ఉండాలి అనుకుంటున్నావు? ఇప్పటికే వాడు నా మీద టార్చర్ తీర్చుకోవడం మొదలుపెట్టేశాడు. అనవసరంగా ఇప్పుడు నువ్వు కూడా బుక్ అవ్వాలా? హాయిగా అమ్మతో వెళ్ళిపోవచ్చు కదా! అని పైకి చెప్పలేక ఏడుపు మొహం పెట్టి సువర్ణ వైపే చూస్తూ ఉంటుంది అప్పు. గట్టిగా ఏమైనా అందామంటే అర్జున్నే అలా అనేసరికి సైలెంట్ అయిపోయి మిగతా అందరికీ కూడా చెప్పి అక్కడి నుంచి భర్తని తీసుకుని వెళ్ళిపోతుంది మీనాక్షి. అప్పటికి సాయంత్రం అవటంతో, నాన్న అర్జున్, కాసేపట్లో మళ్ళీ మీ ఇద్దరితో పూజ చేపిస్తాను. పంతులు గారు కూడా వస్తారు. మీరు వెళ్లి స్నానాలు చేసి రెడీగా ఉండండి అనగానే, అలాగే అమ్మా అంటాడు అర్జున్. కానీ వెళ్ళేటప్పుడు అపర్ణ, సువర్ణ ఇద్దరిని చూసి నవ్వుతూ వెళ్తుంటే, ఎందుకో ఆ నవ్వులో, స్మైల్‌లో బ్యాడ్ వైబ్రేషన్స్ కలుగుతాయి వీళ్ళిద్దరికీ. సువర్ణకి అంతగా అర్థం కాకపోయినా, జరిగేది తనకే స్పాట్ పెడుతున్నాడు అని అర్థమయ్యి, అపర్ణ ఏడ్చుకుంటూ తన అత్త వెనక్కి వెళ్తుంది. సువర్ణ, రేపటి నుంచి మీరు అంతా కలిసే ఉందురు గాని, ఈ పూటకి మాత్రం నువ్వు గెస్ట్ రూమ్‌లో రెస్ట్ తీసుకో అమ్మా. మీ ఫ్రెండ్‌తో నాకు కొద్దిగా పనుంది అని నవ్వుతూ చెప్తారు అర్జున్ వాళ్ళమ్మ. అలాగే ఆంటీ అని నవ్వి, అపర్ణ వైపు కాస్త కోపంగా చూసి, ఆ గెస్ట్ రూమ్‌లోకి వెళ్ళిపోతుంది సువర్ణ. అపర్ణని ఇంకో రూమ్‌లోకి తీసుకెళ్ళి స్నానం చేసి రా అప్పు అని వాళ్ళతో చెప్పగానే, అలాగే అత్త అంటూ బుద్ధిగా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ కాసేపు ముందు సువర్ణ తనతో మాట్లాడిన మాటలను మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. సత్యనారాయణ వ్రతం అవగానే ఎవరూ లేనప్పుడు చూసి ఆమె చేతిని పట్టుకుని గదిలోకి లాక్కుపోతుంది సువర్ణ. అబ్బా! ఏంటి ఇంత గట్టిగా పట్టుకున్నావ్? అసలు నీరసంగా ఉంది. వదులు అంటూ రూంలోకి వచ్చాక చేతిని వదిలించుకుంటూ చిరాగ్గా చూస్తుంది అపర్ణ. నీకేం చెప్పానే? అక్కడ క్యాబ్‌లో ఉంది వెళ్ళిపోమని చెప్పాను కదా! మళ్ళీ ఎందుకొచ్చావ్? అసలు ఎలా వచ్చావ్? అంటూ సీరియస్‌గా అడుగుతుంది సువర్ణ. నేనెందుకొస్తానే? అంతా నా కర్మ కాకపోతే నువ్విచ్చిన బుర్కా వేసుకుని భయంగా ఆ క్యాబ్‌లో వెళ్తుంటే ఏదో చెక్ పోస్ట్ అంటూ పోలీసులు కొంచెం దూరంలోనే నేను వెళ్తున్న క్యాబ్‌నే ఆపేశారు. చెకింగ్ దేనికోసమో చెప్పకపోయినా నా బుర్కా తీపించారు. నేను బొట్టు పెట్టుకున్నాను కదా! అంటే హిందువువి అయ్యుండి బుర్కా వేసుకున్నావంటే ఏదో తప్పు చేస్తున్నావు అంటూ
నన్ను ఆపేసి వాళ్ళ ప్రశ్నలతో చావగొట్టారే తల్లి. ఇంకో దరిద్రం ఏంటి అంటే వాళ్ళంతా బావ అండర్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళే అంట. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి ఫోటో తీసి డ్యూటీలో లేకపోయినా బావకి పంపిస్తూ, అందులో నాది కూడా పెట్టేసరికి బావ వెంటనే రియాక్ట్ అయ్యి నన్ను వాళ్ళతో ఇక్కడికి రప్పించాడు. ఎంత ధైర్యం ఉంటే పెళ్లి నుంచి పారిపోతావే? అది కూడా నాకు చెప్పకుండా? పరువు తీయాలనా? ఇదిగో ఈ చీర, నగలు పెట్టుకో అంటూ అప్పటికప్పుడు తెప్పించి, బెదిరించి మరీ పీటల పైన కూర్చోబెట్టాడే అని ఏడుస్తూ చెప్తుంది అప్పు. వాడు కూర్చోమంటే మాత్రం గంగిరెద్దులో వెళ్లి కూర్చుని మెడలో తాళి కట్టించేసుకుంటావా? బుద్ధి ఉండక్కర్లేదా? అంటూ సువర్ణ ఆమెని తిట్టేలోపే ఆ గది డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వచ్చేస్తుంది అప్పు వాళ్ళమ్మ. పైగా రావడం రావడం కూతుర్ని దగ్గరికి తీసుకుని కోపంగా సువర్ణ వైపే చూసేసరికి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది సువర్ణ కూడా. మీనాక్షి అడిగినా కూడా అప్పు నిజం చెప్పకపోయేసరికి హమ్మయ్యా అనుకుంటుంది. కానీ ఎలాగైనా అక్కడే ఇంకో 2 రోజులుండి వాళ్ళ మధ్య ఫస్ట్ నైట్ జరగకుండా చూడాలని, అలాగే వాళ్ళు దగ్గరైతే తను చేసిన పెంట గురించి కూడా తెలిసిపోయి అర్జున్ తనని చంపినా చంపేస్తాడని భయంతో అక్కడే ఉండాలని డిసైడ్ అవుతుంది సువర్ణ. అప్పు, ఇంకా ఎంతసేపమ్మా? స్నానం అయిపోతే త్వరగా రా. నీకు చీర కడతాను. ఇంకా నాకు చాలా పనులున్నాయి అంటూ వాళ్ళత్త పిలవగానే ఆలోచనల నుంచి బయటకొచ్చి, వస్తున్నా అత్తా అంటూ గబగబా స్నానం చేసి టవల్ కట్టుకుని బయటికి వస్తుంది అప్పు. చిన్నపిల్లల ఇంకా టవల్ మాత్రమే కట్టుకుని ఆమె ముందు నించుండేసరికి చిన్నగా నవ్వుతూ, చీర కట్టుకోవడం మెల్లిగా నేర్చుకోరా. తప్పదు కదా! నేను నీకు రోజు హెల్ప్ చేస్తాలే అంటూ ముందుగా బ్లౌజ్, లంగా ఇచ్చి వేసుకోమంటుంది. అప్పు వేసుకున్నాక చక్కగా తెల్ల చీర కట్టి, అందంగా నగలన్నీ పెట్టి, తలలో పెట్టుకోవడానికి బోలెడు మల్లెపూలు కూడా ఇస్తుంది. అవన్నీ చూస్తుంటే ఇంకో పక్క అపర్ణకి గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది. "నువ్వు జడ వేసుకోగలవు కదా బంగారం" అని అడిగితే, "పర్లేదు అత్తా, ట్రై చేస్తాను" అంటుంటే, చాలా లావుగా, పెద్దగా, నల్లగా ఉంది కదమ్మా! కాసేపు ఇలాగే ఆరబెట్టుకో. తడి తగ్గిన తర్వాత జడ వేస్తాను అని చెప్పి బయటకొచ్చి మిగతా పనులన్నీ చూస్తూ ఉంటారు ఆవిడ. ఇంట్లో అలా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటే ఎవరూ చూడకుండా మెల్లిగా పిల్లిలా నక్కుతూ అప్పు రూంలోకి దూరిపోతుంది సువర్ణ. ఒసేయ్! నువ్వా? నేనింకా ఆ రౌడీగాడు వచ్చాడేమో అని భయపడ్డానే తెలుసా? జుత్తుని ఆరబెట్టుకుంటూ ఏదో ఆలోచిస్తున్న అపర్ణ సడన్ గా అలా సువర్ణ లోపలికి వచ్చేసరికి ఉలిక్కిపడి వీపు మీద కొట్టుకుంటూ అంటుంది. రౌడీయా? రౌడీ ఎవరే? అంత టెన్షన్‌లో అర్థం కాక అడుగుతుంది సువర్ణ. ఇంకెవడు? ఉన్నాడుగా ఆ రౌడీ పోలీస్. వాడి గురించే. అంటే సువర్ణ కనుబొమ్మలు ముడుస్తూ అనుమానంగా చూస్తుంది. ఏంటి ఆ చూపు? అని చిరాగ్గా అడుగుతుంటే, అది కాదే. నీ బావ నీతో ఏమైనా మాట్లాడాడా? ఎందుకు కొట్టాడో చెప్పాడా? అసలు మీ మధ్య గొడవ ఎందుకయిందో నీకు తెలిసిందా? పెళ్లి అయ్యాక ఇంటికి వచ్చే గ్యాప్‌లో ఒక రోజంతా వాళ్ళని ఒంటరిగా వదిలేసింది సువర్ణ. ఆ గ్యాప్‌లో వాళ్ళేమైనా మాట్లాడుకున్నారేమో అని తనకి కొద్దిగా టెన్షన్‌గానే ఉంది. ఉదయం అడుగుదామంటే మీనాక్షి గారు వచ్చి ఆపేశారు. అందుకే ఇప్పుడు చూసిన వెంటనే అడుగుతుంది సువర్ణ. నా మొహం! నాకు అంతటి అదృష్టం కూడానా? కళ్యాణ మండపం నుంచి ఇక్కడికి వచ్చే గ్యాప్‌లో నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి బెదిరించాడు కూడా. దొంగ సచ్చినోడు అని ముక్కు చీదుతూ ఆ కొత్త చీరకే తన ముక్కు రాసేస్తూ ఉంటుంది అప్పు. వాట్? మ్యాన్ హ్యాండ్లింగా? అంటే నిన్ను మళ్ళీ కొట్టాడా? అని సువర్ణ ఆశ్చర్యంగా చూస్తుంటే, లేదు. నా నడుముని నొక్కేసి బుగ్గలు 2 ఒత్తేశాడు. నాకు ఎంత నొప్పొచ్చిందో ఏడుపు కూడా వచ్చేసింది. అంతేగాని సువర్ణ కంగారు తగ్గదు. వెంటనే వాళ్ళకి పెళ్ళైనప్పటి నుంచే ప్లాన్ బి ఆలోచించి రెడీ చేసుకుని వచ్చింది కాబట్టి దానిని అమలు చేయాలని, చూసావా? ఆ రోజు నాతో చెప్పిందే చేస్తున్నాడు. నీ మీద ఎలా అయినా పగ తీర్చుకోవడానికి పెళ్లి చేస్తున్నాడు. అంతేగాని
నీతో సంతోషంగా ఉండడానికి కాదు. నిన్ను ప్రేమించే అయితే అసలే కాదు. ఈ రోజు రాత్రి కూడా నీకిష్టం లేకుండానే నీకు దగ్గరవుతాడేమో అనిపిస్తోంది. అలాగే కానీ జరిగితే ఆ పెయిన్ తీసుకోవడం నీ వల్ల అవుతుందా? అంటూ భయపెడుతుంటే అప్పటి వరకు ఉన్న భయం ఇంకాస్త ఎక్కువైపోతుంది అప్పులో. సువర్ణ, ఇక్కడే ఉన్నావా? కొంచెం దానికి జడవేసి తలలో ఆ పువ్వులు కూడా పెట్టేయమ్మా. నాకు బోల్డంత పనుంది. అప్పుడే పంతులు గారు కూడా వచ్చేశారు. వీళ్ళతో పూజ చేయించాలి. అర్జున్ ఇంకా రెడీ అయ్యాడో లేదో కూడా తెలీదు. నేను వెళ్ళి చూడాలి. జడవేసిస్తావా? అని అడిగితే, అలాగే ఆంటీ అంటూ తడబడుతూ సమాధానం చెప్తుంది సువర్ణ. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అప్పు వచ్చి సువర్ణ చేతులు పట్టుకుని, నాకు భయంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఏదైనా ప్లాన్ చెప్పవా? అంటూ చిన్నగా ఏడుస్తుంది. అదే కదా సువర్ణకి కూడా కావాలి. అందుకే మనసులో చిన్నగా నవ్వుకుని, పైకి మాత్రం అమాయకంగా మొహం పెట్టి, నాకు మాత్రం ఏం తెలుస్తుందే? ఇలాంటివేమైనా మనకి రోజు అలవాటా ఏంటి? అని ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, మెల్లిగా అపర్ణకి జడవేస్తూనే, ఐడియా! నువ్వు గదిలోకి వెళ్ళిన వెంటనే రివర్స్ అయిపో. పాలు మొత్తం కావాలని విసిరేసి, నా దగ్గరికొస్తే గట్టిగా అరుస్తాను. అత్త, మావయ్య వాళ్ళకి నీ మీద కంప్లైంట్ చేస్తాను అని చెప్పు. ఎంతటి మగాడికైనా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి అనేసరికి భయపడతాడు. ఈ రాత్రికి గండం గట్టెక్కితే రేపటి సంగతి రేపటిగా ఆలోచించుకుందాం అని చెప్తుంటే తింగరదానిలాగా అలాగే అంటూ తల ఊపుతుంది అపర్ణ కూడా. కలలో మల్లెపూలు కూడా పెడుతూ ఉంటుంది కానీ లోపల చాలా తిట్టుకుంటూ ఉంటుంది సువర్ణ. ఈలోపు అర్జున్ వాళ్ళమ్మ వచ్చి అయిపోయిందా అనగానే రెడీ అంటారు ఇద్దరు. అర్జున్ అప్పటికే వచ్చి కూర్చుంటే అతని పక్కనే అపర్ణని కూడా కూర్చోబెడతారు వాళ్ళ అత్తగారు. పంతులు గారు వాళ్ళిద్దరితో గర్భాధాన పూజ చేయించి దంపతి తాంబూలం కూడా ఇప్పించాక ఒకే ప్లేట్లో ఇద్దరికి భోజనం వడ్డిస్తారు. రేయ్ అర్జున్, అలా ఎవరి తిండి వాళ్ళు తినడానికి కాదురా ఒకే ప్లేట్లో పెట్టింది. ఒకరికి ఒకరు తినిపించుకోవాలి. ప్లేట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం నువ్వు కొంచెం కొంచెంగా అమ్మాయికి తినిపించు. అమ్మాయి నీకు తినిపిస్తుంది. అర్జున్ వాళ్ళ నాన్నమ్మ గట్టిగా అరిచి నవ్వుతూ చెప్తుంటే మిగతా అందరూ కూడా వాళ్ళనే నవ్వుతూ చూస్తారు. వాళ్ళందర్నీ నవ్వుతూ చూస్తున్న అర్జున్ అపర్ణ వైపు తల తిప్పేసరికి మాత్రం చాలా కోపంగా ఎర్రని కళ్ళతో చూస్తూ ఉంటాడు. ఆ చూపుకే హడలిపోతూ ఉంటుంది అపర్ణ. కాని సువర్ణ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ పైకి మాత్రం భయం లేనట్టు బింకంగా చూస్తూ ఉంటుంది. చిన్న చేతులు ఉన్న అపర్ణ పాపం చిన్న చిన్న ముద్దలు తీసి అర్జున్‌కి పెడుతుంటే, అర్జున్ మాత్రం చాలా కోపంగా చేతిలో పట్టనంత ముద్దను తీసి ఆమె నోట్లోకి తోస్తూ ఉంటాడు. అదంతా చూసి సరసం అనుకుని అందరూ నవ్వితే, అప్పు మీద ఉన్న కోపంతోనే అర్జున్ అలా చేస్తున్నాడు. ఇప్పట్లో వాళ్ళు కలవరులే అని సైడ్ నుంచి చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది సువర్ణ. బావా! అంత నేను తినలేను. నాకు ఆయాసంగా ఉంది అంటూ దగ్గుతూనే సమాధానం చెబుతూ ఉంటుంది అపర్ణ. నా నుంచి తప్పించుకోవాలని తొక్కలో ప్లాన్స్ వేశావు కదా! ఇప్పుడు అనుభవించు. అయినా ఇదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు గదిలోకొస్తావు కదా! అప్పుడు అక్కడ అసలు సినిమా చూస్తావు అంటూ కోపంగా చెప్పి ప్లేట్ ముందు నుంచి లేచి వెళ్ళిపోతే తెల్లమొహం వేసుకుని జరగబోయేదాన్ని గుర్తు చేసుకుంటూ భయంతో అక్కడే కూర్చుని ఉండిపోతుంది అపర్ణ. అప్పు, లేమ్మా అంటూ వాళ్ళ అత్త లేపి చేతిని కడుక్కోమంటే అలాగే అని వెళ్తుంది. తిరిగి వచ్చాక పాల గ్లాస్ ఇచ్చి వెళ్ళమంటే అత్త అంటూ భయంగా చూస్తుంది అపర్ణ. ఏం కాదురా తల్లి. ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఏదో ఒక టైంలో ఫేస్ చేసేదే. అయినా వాడెవడో కాదు కదా! నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తూ నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన భావనే. ఇదంతా మా సంతోషం కోసం ఏర్పాటు చేశాం అంతే. అంతేగాని మీ ఇద్దరూ ఈ రోజే దగ్గరవ్వాలని ఏం లేదు. మీకు నచ్చినప్పుడు నీ చదువు అయిన తర్వాత కావాలంటే దగ్గరవ్వండి. మీ జాతకాలు బట్టి ముహూర్తం మళ్ళీ కుదరదన్నారని పెళ్లి హడావిడిగా చేసేశాం. వెళ్ళమ్మా, ఏం కాదు అంటూ ధైర్యం చెప్పి, చెప్పాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పి, రూమ్ డోర్ ఓపెన్ చేసి, లోపలికి పంపించి, మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తుంది అర్జున్ వాళ్ళమ్మ.
రూమ్ అంతా అచ్చం సినిమాల్లో చూసినట్టే మల్లెపూలు, రోజా పువ్వులతో నిండిపోయి శోభనం సెటప్ అంతా కనిపిస్తూ ఉంటుంది. సెంట్ చాలా గాఢంగా ఆమె నాసికని తాకుతుంటే గుండె వేగం గూడ్స్ ట్రైన్ వేగాన్ని కూడా దాటినట్టే పరిగెడుతూనే ఉంటుంది. బెడ్ పక్కన నిల్చుని చేతులు కట్టుకుని ఆమెనే సూటిగా చూస్తూ ఉంటాడు అర్జున్. అతను అలా చూడటంతోనే గుండె మళ్ళీ కడుపులోకి జారిపోతుంది అపర్ణకి. డోర్ లాక్ చేయి అంటూ కంగుమంటూ వినిపిస్తుంది అర్జున్ గొంతు. బాబోయ్! వీడేంటి యముడిలా అలా నిల్చుని నన్నే చూస్తున్నాడు? సువర్ణ చెప్పిన తొక్కలో ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోతే కాదే, అసలు అవ్వదు. అది నువ్వు మీ చచ్చు ప్లాన్లు ఆ రౌడీగాడి దగ్గర పనిచేస్తాయని అనుకుంటున్నారా? వాడు గట్టిగా చెయ్యి ఎత్తితేనే గుండాగి టపిమని పడిపోయేలా ఉన్నావు. నీకెందుకే తింగరి పిచ్చుక, నోరు మూసుకుని వాడి కాళ్ళ మీద పడి బ్రతిమాలుకో. అసలు నువ్వు ఏం తప్పు చేశావో తెలిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలో ప్లాన్ చేయొచ్చు అంటూ అంతరాత్మ జ్ఞానాన్ని బోధిస్తుంది అపర్ణకి. అదంతా చెప్పింది నిజమే అనిపిస్తుంటే బుద్ధిగా అర్జున్ చెప్పినట్టు డోర్ లాక్ చేసి కంగారుగానే ఉన్నా అతని వైపు అడుగులు వేస్తుంది అపర్ణ. "ఉమ్, చెప్పవే, ఏం ప్లాన్‌తో వచ్చావ్?" అంటూ ఒక ఐబ్రో రైజ్ చేసి సూటిగా చూస్తూ అడుగుతుంటే, "ప్లాన్ లేదు, పచ్చిగడ్డీ లేదు. ఇదంతా ఏంటి బావా? నాకేం నచ్చట్లేదు. చాలా ఏడుపొస్తోంది. కష్టంగా ఆపుకుంటున్నాను తెలుసా?" "అవునా? ఎవడే ఆపుకోమంది? హాయిగా మనస్ఫూర్తిగా ఏడు. నేను కూడా చూస్తా" అంటూ దర్జాగా 2 చేతులు బెడ్‌పై ఆనించి స్టైల్‌గా కూర్చుని ఆమెనే చూస్తూ ఉంటాడు అర్జున్. పాల గ్లాస్ పక్కన పెట్టేసి కోపంగా అర్జున్ మీదకి వెళ్ళిపోయి 2 చేతులతో అతన్ని కొట్టేస్తూ, "దొంగ సచ్చినోడా! ఎలుకలు పట్టే వెధవ! పిచ్చి ఆకులు ఏరుకునే పిచ్చోడా! నేనేడుస్తాను అంటుంటే, నాకు ఏడుపొస్తోంది అంటుంటే, ఏడు చూస్తా అంటూ చూడ్డానికి కూడా రెడీ అయిపోతావా? నేను ఏడవటం కాదురా! ఈ రోజు రాత్రి ఎలాగైనా నిన్ను ఏడిపించి తీరుతాను చూస్తూ ఉండు" అంటూ చిన్నప్పట్నుంచి తన బావ మీద ఎప్పుడైనా కోపం వస్తే ఎలా కొట్టేదో అలాగే కొట్టేస్తూ, ఆమె గోళ్లతో రక్కేస్తూ ఉంటుంది. ఒసే చింపాంజీ మొహందానా! ఇంకా ఈ గోళ్లతో రక్కడం నువ్వు మానలేదా? ఇలాగే చేస్తే తీసుకెళ్లి తిన్నగా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేస్తాను. అక్కడైతే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి నీకు మంచి టైం పాస్ అవుతుంది అంటూ ఆమె చేతుల్ని పట్టుకుంటూ అతన్ని కొట్టనివ్వకుండా తప్పించుకుంటూ ఉంటాడు అర్జున్. ఒక్క క్షణం అతని మాట అర్థం కాక కొట్టడం కూడా ఆపేసి అతన్ని అనుమానంగా చూసి నెక్స్ట్ సెకండ్ ఏమన్నాడో అర్థమయ్యి మళ్ళీ అతని పైకి వెళ్తూ, "దున్నపోతూ నాకు పిచ్చనంటావా? నాకు కాదురా, నీకే పిచ్చి. నేను ఏ తప్పు చేయకపోయినా 5 ఏళ్ల కిందట నా మీద అరిచి కొట్టేశావు. ఇన్నాళ్ళైనా సారీ చెప్పలేదు. ఒక మాట కూడా మాట్లాడలేదు. నన్ను పట్టించుకునే లేదు. ఇప్పుడు మాత్రం వచ్చి మెడలో ఈ తాళి కట్టేసి పెళ్లి చేసుకుంటే నేను యాక్సెప్ట్ చేసేయాలా? అసలు నన్ను ఆ రోజు ఎందుకు కొట్టావో చెప్పు? నేనేం తప్పు చేశానని కొట్టావురా? చెప్పకపోయావో నా చేతిలో నువ్వు ఈరోజు చచ్చావే" అంటూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని అర్జున్ తన తల పగలగొట్టడానికి అన్నట్టు చేతిని పైకెత్తి ఇంకో చేత్తో వేలు చూపించి కోపంగా అడుగుతూ ఉంటుంది అపర్ణ. అప్పటికే ఆమెకి నీరసంగా ఉండడం వల్ల ఆయాసం వచ్చేసి గుండెలు పైకి కిందకి ఊగుతూ రొప్పుతూ ఉంటుంది. తను పట్టుకున్న ఫ్లవర్ వాజ్ ని గాని ఆమె కోపాన్ని గాని మాటల్ని గాని పట్టించుకోకుండా అనుకోకుండా అతని కళ్ళు ఆమె ఎదపైకే చేరుతాయి. లయబద్ధంగా ఊగుతున్న వాటిని చూసి, "చిన్నప్పుడు పిట్టలా ఉండేదానివి. అసలు బాడీనే ఉండేది కాదు. ఇప్పుడేంటి మంచి షేప్‌లతో అందంగా భలే ముద్దొస్తున్నావు. చూస్తుంటే అస్సలు ఆగలేకపోతున్నాను తెలుసా" అంటుంటే అతని కళ్ళు ఎక్కడున్నాయో చూసి మరింత కోపంగా పెరిగిపోతుంది ఆ పూలో. "రేయ్! ఎక్కడ చూస్తున్నావురా? ముందు నేనడిగిన దానికి సీరియస్‌గా ఆన్సర్ చెప్పకపోతే నీకు 2 కళ్ళు పీకేసి గోలికాయలు ఆడతాను. చిన్నప్పుడు నువ్వు నేర్పించిందే మర్చిపోయావా?" అంటూ ఇంకో అడుగు ముందుకు వేస్తుంది. "హహహ! నిజంగా నీకు అంత సీన్ ఉందనే అనుకుంటున్నావా?
అంటూ ఆమె ఊహించని విధంగా ఒక్క అడుగులో ఆమె మీదకి వెళ్లి చేతిలో ఫ్లవర్ వాజ్ లాక్కుని పక్కన పెట్టేసి ఆమె చేతిని పట్టుకుని రయ్యిన వెనక్కి తిప్పి ఆమె చేతితో సహా ఆమె మెడ కింద పెట్టి గట్టిగా పట్టుకుంటాడు. ఇంకో చేతిని వెనక్కి మెలితిప్పగానే అమ్మా అంటూ చిన్నగా అరుస్తూ ఏడుస్తుంది అపర్ణ. చుప్, నోరు మూయవే. చిన్నగా పట్టుకుంటేనే ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి. ఈ పర్సనాలిటీతో నన్నే కొట్టాలని అనుకుంటున్నావా? అయినా నీకిలాంటి తింగర ఐడియాలిచ్చింది ముందు దాన్ని అనాలి. అనగానే తనకు సువర్ణ ఈ ఐడియా ఇచ్చిందని అసలు అర్జున్‌కి ఎలా తెలిసిందో అర్థం కాక, అమ్మో! ఈ రౌడీగాడికి నా మనసులో ఉన్నవి కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. వీడితో లైఫ్ లాంగ్ ఎలా వేగాలో ఏంటో అని నొప్పికి ఇంకాస్త ఏడుస్తూ ఉంటుంది. ఆపు నీ వెధవ గోల. ఏడుపు తప్ప ఇంకేమీ నేర్చుకోలేదా ఇన్నాళ్లలో? అంటూ ఆమె ఏడుపు అతనికి చిరాకు తెప్పిస్తుంటే విసుగ్గా వదిలేసి దూరం తోసి అడుగుతాడు. అవున్రా, ఏడుపు తప్ప ఇంకేమీ నేర్చుకోలేదు. అయినా ఎలా నేర్చుకుంటాను? ప్రాణం కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాను. నువ్వు నా వాడివి అనుకున్నాను. కానీ నువ్వు నన్ను నిర్దాక్షిణ్యంగా ఏ తప్పు చేయకపోయినా కూడా అరిచేసి, కొట్టి నీ మానాన నువ్వు వెళ్ళిపోయావు. కనీసం వెళ్ళేటప్పుడైనా కన్నీళ్లతో నిండిన నా మొహాన్ని వెనక్కి తిరిగి ఒక్కసారైనా చూసావా? లేదుగా. అసలు నేను నీకు గుర్తుంటే కదా! ఇన్నేళ్లలో నీ చదువు, నీ జాబ్, నీ జీవితం, నీ సంతోషాలు ఇవే చూసుకున్నావు కానీ ఒక్కసారైనా నా దగ్గరికొచ్చావా? నువ్వొస్తావని ఇన్నాళ్ళు ఎంత ఎదురు చూశానో తెలుసా? అసలు ఇప్పటికి కూడా నువ్వు ఎందుకు నా మీద కోపంగా ఉన్నావో, ఎందుకు కొట్టావో కూడా తెలుసుకోలేని పిచ్చిదానిరా. ఆ పిచ్చి ప్రేమతోనే ఇంకా నువ్వంటే పడి చచ్చిపోతున్నాను అంటూ గట్టిగా అరుస్తూ ఈ 5 ఏళ్లలో ఆమె పడిన బాధంతా అతనికి తెలిసేలా చెప్తూ ఉంటుంది. అవునా? అయితే ఆ పిచ్చి ప్రేమతోనేనా పెళ్లి నుంచి చివరి నిమిషంలో పారిపోయావ్? అంటూ సూటిగా ఆమెనే చూస్తూ అడుగుతాడు అర్జున్. దాంతో ఒక్క క్షణం తడబడి, అవును, నిజంగానే ఆ పిచ్చి ప్రేమతోనే నీతో పెళ్లి వద్దు అనుకున్నాను. ఎందుకంటే నువ్వు నా మీద ప్రేమతో, ఇష్టంతో పెళ్లి చేసుకోవట్లేదని నాకు తెలుసు. నా మీద నీకు ఎందుకు కోపమో తెలీదు కానీ, ఆ కోపంతోనే నా మీద పగ సాధించడానికే కదా పెళ్లి చేసుకుంటున్నావు. దానివల్ల నేను బాధపడినా పర్లేదు కానీ, నీ జీవితంలో ప్రేమ, సంతోషం ఉండవు. అదే నేను దూరంగా వెళ్ళిపోతే, నువ్వు ఖచ్చితంగా ఇవన్నీ కొన్ని రోజులకి మర్చిపోయి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటావు. అందుకే అలా చేశాను అని చెప్తుంటే, ఫాస్ట్‌గా వచ్చి మరోసారి ఆమె చెంపపైన గట్టిగా కొడతాడు అర్జున్. దాంతో మళ్ళీ బిక్కమొహం వేసుకుని అతన్నే చూస్తుంది అపర్ణ. ఏంటే అలా చూస్తున్నావు గుడ్లగూబలా? కళ్ళు పెట్టుకుని. నీకు అలా కోపంగా చూడడం తప్ప ఆ బుర్రలో ఆవగింజంత కూడా పనిచేసే బ్రెయిన్ లేనే లేదు. అందుకే ఎవరు చెప్పిన మాటల్ని వెంటనే సింపుల్‌గా నమ్మేసి, వాళ్ళు చెప్పిందే చేసేస్తూ ఉంటావు. వెనక ముందు ఆలోచించాలని కూడా ఆ బ్రెయిన్‌కి తట్టనప్పుడు అది ఉండి మాత్రం ఏంటే యూజ్? పేరుకే బీటెక్ చదువుతున్నావు కానీ, దేనికి ఆ బీటెక్ అవతల పడే ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి. అలా పెళ్లిలో ముందు వెనక ఆలోచించకుండా పారిపోయావు కానీ, అత్తయ్య, మావయ్య వాళ్ళ పరువు గురించి ఆలోచించావా? అంతమంది చుట్టాల మధ్య వాళ్ళకి అవమానం జరిగితే బతికుంటారనే అనుకుంటున్నావా? అనగానే ఒక్కసారిగా ఆమె గుండె బరువుగా మారిపోతుంది. నిజమే. వాళ్ళ అమ్మా, నాన్న తట్టుకోలేక ఏమైనా చేసుకున్నా చేసుకునేవారు. అన్నిటికీ సువర్ణ నేనున్నాను, నేను చూసుకుంటా అని చెప్పడంతో పిచ్చిదానిలాగా అదంతా నమ్మేసి అక్కడ్నుంచి పారిపోయింది. ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా ఎవరిని నమ్మేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుందాం అన్నా ఇప్పుడే చెప్తున్నా. మళ్ళీ నీ జీవితంలో ఎవరితో అయినా మాట్లాడావో, మళ్ళీ మాట్లాడడానికి నాలుక లేకుండా కోసి పడేస్తాను అంటుంటే కోపంగా చూస్తుంది అపర్ణ. ఏంటే ఆ చూపు? ఆ రోజు నిన్ను ఎందుకు పుట్టాను అని అడిగావు కదా! అప్పుడు కూడా నువ్వు ఆ సువర్ణ మాటలు నమ్మినందుకే అనగానే అపర్ణ కనుబొమ్మలు ముడిపడతాయి. అర్థం కానట్టు చూస్తుంది అర్జున్నే. ఏంటి అర్థం కాలేదా? నువ్వు నేను అది మన మామిడి తోటలోకి వెళ్ళాం కదా! గుర్తుందా? అనగానే
5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అపర్ణ. అవును, గుర్తుంది. అక్కడే కదా నువ్వు నన్ను కొట్టావు అంటూ మళ్ళీ చెంప మీద చేతులు వేసుకొని చెప్తుంటే, అదొక్కటే గుర్తుపెట్టుకోవే, మిగిలినవన్నీ మర్చిపో అంటూ చిరాగ్గా చెప్తూ, నేను నిన్ను కొట్టాను కొట్టాను అంటున్నావు కానీ ఎందుకు కొట్టానే? నాకేమైనా నిన్ను కొట్టడం సరదానా? ఆ సువర్ణ చెప్పడం వల్ల నీ కళ్ళు మూసుకుపోయి ఆ రోజు ఎంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయేదానివో తెలుసా? అంటూ ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు అర్జున్. అర్జున్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంటే అపర్ణ నైన్త్ క్లాస్, అలాగే సువర్ణ ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంటారు. ఎప్పట్లాగే వచ్చి ఆడుకుంటూ ఉంటే సరదాగా ముగ్గురు దగ్గరే ఉన్న మామిడి తోటలోకి వెళ్తారు. కానీ అప్పటికే సువర్ణ అర్జున్ని లవ్ చేస్తూ ఉంటుంది. కానీ అర్జున్ అపర్ణ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం అపర్ణ తెలుసుకోలేకపోయినా సువర్ణ ఇట్టే గ్రహించేసి వాళ్ళిద్దరినీ ఎలా అయినా విడగొట్టాలని ప్లాన్ చేస్తుంది. అదే ప్లాన్‌తో వాళ్ళిద్దరిని తీసుకుని మామిడి తోటలోకి వెళ్లి, అక్కడ మామిడి తోటకి కాపలాగా ఉండేవాడు చిన్న రేకుల షెడ్ వేసుకుని ఉంటాడు. వాడు 24 అవర్స్ ఎప్పుడు డ్రింక్ చేస్తూనే ఉండి, ఎవరైనా అటువైపు వచ్చినా వాళ్ళని బలవంతం చేస్తూ ఉంటాడు. ఎలా అయినా అక్కడికి వెళ్లి అపర్ణని తీసుకెళ్లేలా చేసి, వాడికి బలిచ్చి, చి చివరిలో అర్జున్‌ని తీసుకుని చూపించి, వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలని, అపర్ణ జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటుంది సువర్ణ. అప్పటికి ఆమె వయసు కేవలం 13 ఏళ్లే. పూర్తిగా తెలియకపోయినా అప్పటికి ఆమెకి తోచిందే చేసేస్తూ ఉంటుంది. కానీ ఒకవేళ అదే జరిగితే దానివల్ల అపర్ణ జీవితం ఏమవుతుంది అని ఆమెకి అంత ఆలోచనే లేదు. అనుకున్నట్టే అర్జున్ని చెట్టెక్కించి మామిడికాయలు కొయ్యమని చెప్తుంది. మాటల్లో పెట్టి అపర్ణని ఆ రేకుల షెడ్ దగ్గరికి తీసుకెళ్తుంది. వాడప్పటికే ఒక కుండ నిండా కళ్ళు మొత్తం తాగేసి మత్తులో దూరంగా వస్తున్న అపర్ణ అలాగే సువర్ణ వాళ్ళని ఇద్దరినీ చూస్తాడు. ఒసేయ్, నువ్విక్కడే ఉండు, నేనొస్తా అంటూ సువర్ణ అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను చెప్పింది తన గురించే. నా పేరు అస్సలు బయటికి రాకూడదు అని ఏం చేయాలో చెప్పి పక్కకు రావడం అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ వినేస్తాడు. సువర్ణ మీద పీకల వరకు కోపం వస్తుంది కానీ ఈలోపు అపర్ణని కాపాడాలి అని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి ఆమె పూర్తిగా రేకుల షెడ్ దగ్గరికి వెళ్ళకముందే చేతిని పట్టుకుని ఆపుతుంటే, బావా ఆగు, సువర్ణ నన్ను అక్కడ మామిడికాయలు తెమ్మని చెప్పింది అంటూ అర్జున్ ఎందుకు ఆపుతున్నాడో కూడా కనీసం తెలుసుకోకుండా చేతిని విదిలించుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే ఆమెని ఎలా ఆపాలో తెలియక కోపంగా చూసి గట్టిగా చెంప మీద కొడతాడు అర్జున్. దూరం నుంచి అది చూసిన సువర్ణ, పోనీలే, అది లోపలికి వెళ్ళకపోయినా దానికి క్యారెక్టర్ అర్జున్ అయితే బ్యాడ్ అనుకుని కొట్టాడు. ఆ కోపం తగ్గకుండా నేను చూసుకుంటే చాలు అని సంతోషపడుతుంది. గట్టిగా అరిచి కొట్టాడు అనేదే మనసులో పెట్టుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది అపర్ణ. వెనక వచ్చిన అర్జున్ కూడా కోపంగా అనిపించి ఆ కోపాన్ని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ ఆమెని ఆ కోపంలో ఎక్కడ కొట్టేస్తాడో అని భయపడి బ్యాగ్ సర్దుకొని వాళ్ళ అత్త అడుగుతున్నా కూడా అర్జెంట్ వర్క్ ఉంది అత్త అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి ఆమెని ఒక్కసారి కూడా చూడకుండా వెళ్ళిపోయాడని ఆమె మనసులో బాధ. కానీ ఎప్పటికప్పుడే ఆమె వెంటే ఉంటూ నీడెలా తనని కాపాడుకున్నాడని ఆమెకి తెలియనే తెలీదు. సువర్ణ కూడా పెద్దది కాదు, చిన్నపిల్లనే. తెలిసి తెలియక అలా చేసిందని మొదట్లో అనుకుని, తర్వాత తనని ప్రేమించి వాళ్ళిద్దరినీ దూరం చేయడానికి అలా చేసిందని నిజం తెలుసుకుంటాడు అర్జున్. ఈలోపు అతనికి జాబ్ వస్తుంది. పెళ్లి చేయడానికి 6 ఏళ్లు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుందని హడావిడిగా ఇంట్లో వాళ్ళంతా పెళ్లి సెట్ చేస్తారు. అప్పు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వనివ్వండి నాన్న అన్నా కూడా పెళ్ళయ్యాక చదువుకుంటుందిలే నాన్న, నా మాట విను అంటూ కొక్కించడంతో ఇకపైన తన దగ్గర ఉంటే సువర్ణ నుంచి కూడా ఈజీగా కాపాడుకోవచ్చని సరే అనేస్తాడు అర్జున్. తన దగ్గరికి వచ్చాక మెల్లిగా చెప్పాలని అనుకుంటాడు. కానీ ఈలోపే పెళ్లి నుంచి పారిపోవాలని కూడా ట్రై చేస్తుంది అని అస్సలు అనుకోడు. కానీ దాని వెనక కూడా సువర్ణ హ్యాండ్ ఉందని తాళి కడుతున్నప్పుడు వాళ్ళిద్దరినే కోపంగా చూస్తున్న సువర్ణ కళ్ళు చూసి పోల్చేస్తాడు. అందుకే సువర్ణ అక్కడ ఉంటాను అనగానే ఉండమని తనే చెప్తాడు.
ఇప్పుడు ఆ నిజమంతా అపర్ణకి చెప్తుంటే ఆమె ఒళ్ళంతా భయంతో అదిరిపోతూ ఉంటుంది. బావా, ఏమంటున్నావు? అది మన సుధీ బావా. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. నాకు నువ్వు, అమ్మా, నాన్న, తను తప్ప ఇంకెవరున్నారు? అది నన్నెందుకు మోసం చేస్తుంది? అంటూ అర్జున్ అంతలా చెప్పినా కూడా గట్టిగా ఏడుస్తూ నమ్మలేకపోతూ ఉంటుంది. నిజమంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆమె పైన పూర్తిగా కోపం తగ్గి, గట్టిగా హత్తుకుని వెనక వెన్నుపై నిమురుతూ, తప్పదు, నమ్మాలి. మనం అనుకుంటాం కానీ మన శత్రువులు వేరే ఎక్కడో ఉండరు. మన పక్కనే నవ్వుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనతో కోపంగా ఉంటూ, మనకు చెడు చేసే వాళ్ళని ఈజీగా ఫేస్ చేయగలం కానీ, నవ్వుతూ వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం అస్సలు కనిపెట్టలేము. కంగారు పడకు. దానికి ఈ పాటికే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. తెల్లారేసరికల్లా దానికి పట్టిన దెయ్యం మొత్తం వదిలేస్తుంది అని అంటుంటే, భయంగా అతని నుంచి దూరం జరిగి, అతని కళ్ళలోకి చూస్తూ, ఏమంటున్నావు బావా? అంటే ఇప్పుడు సువర్ణ ఎక్కడుంది? అంటుంది కంగారుగా. ఎక్కడుంటుంది? ఇంట్లోనే గెస్ట్ రూమ్‌లో హాయిగా పడుకుంటుంది. కాకపోతే దానికి తోడుగా దాని ఫ్రెండ్స్‌ని, ఇంకో నలుగురిని అక్కడే అరేంజ్ చేశాను. అంటూ చిన్నగా కన్ను కొట్టి నవ్వుతుంటే, అంటే ఫ్రెండ్స్ అంటే ఎవరు? అంటూ అనుమానంగా అడుగుతుంది అపర్ణ. చెప్పే కదా దాని ఫ్రెండ్స్ దెయ్యాలు అని. రా చూద్దాం అంటూ బెడ్‌పై కూర్చుని ఆమెను కూడా అతని ఒడిలో కూర్చోబెట్టుకుని మొబైల్ ఆన్ చేసి ఇద్దరూ కలిసి ఆ రూమ్‌లో ఏమవుతోందో లైవ్‌లో చూస్తూ ఉంటారు. ముందే ఆ రూమ్‌లో కెమెరాలు కూడా ఫిక్స్ చేయిస్తాడు అర్జున్. తనకు తెలిసిన నలుగురు కానిస్టేబుల్స్‌ని దెయ్యాలలా మేకప్ వేయించి, కాస్ట్యూమ్స్ కూడా వేయించి ఆ రూమ్‌లోకి పంపిస్తాడు. అందులో ఇద్దరు ఆడవాళ్ళైతే, ఇంకో ఇద్దరు మగవాళ్ళు. వీళ్ళ గొడవ అయ్యేసరికి అక్కడ సువర్ణ కాసేపు ఇక్కడ ఏం జరుగుతోందో అని ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకొని మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఆ గదిలో చిన్న చిన్న శబ్దాలు అవుతూ ఉంటే ఉలిక్కిపడి లేచి కూర్చుని కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూస్తుంది. కానీ ఎవరూ ఎక్కడా కనిపించరు. ఏయ్, ఎవరిది? ఈ రూమ్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? మర్యాదగా బయటికి రండి అంటూ లైట్ వేయడానికి గోడని తడుముతూ ఉంటుంది. కానీ అప్పటికే ఆ గదికి మాత్రమే పవర్ కట్ ఆఫ్ చేసి ఉంచుతాడు అర్జున్. చేతికి స్విచ్ బోర్డ్ తగిలేసరికి హమ్మయ్య అనుకుంటూ అన్ని స్విచెస్ ఆన్ చేసినా కూడా పవర్ లేదని, అవి ఆన్ అవ్వకపోయేసరికి అర్థమై ఆమెలో భయం ఇంకాస్త పెరిగిపోతుంది. ఊ ఊ అని చిన్నగా ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించగానే సువర్ణ గుండె ఆగినంత పనవుతుంది. ఇక్కడ చూస్తున్న అప్పు పరిస్థితి కూడా అలాగే ఉండి, బావా అంటూ భయంతో అతని చేతిని గట్టిగా పట్టి బిగించేస్తుంది. ఒసేయ్, ఎందుకే కంగారు? ఇప్పుడు చూడు, అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది అంటూ ఆ మొబైల్‌లోనే ఎవరికో మెసేజ్ పెట్టగానే తెల్లగా కాళ్ళ వరకు నిండిపోయి మునిగిపోయేలా నైటీ లాంటివి వేసుకుని, మొహానికి కూడా దెయ్యంలా ఉండే స్కెలిటన్ మాస్కులు వేసుకొని, గాలిలో రెండు చేతుల్ని ఆడిస్తూ ముందుకు వచ్చి ఆమెని నాలుగు పక్కలా చుట్టుముడతారు. దెయ్యాలు! దెయ్యాలు! బాబోయ్! దెయ్యాలు! కాపాడండి! రక్షించండి! అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది సువర్ణ. పడుకునే ముందే ఇంట్లో ఏ రూమ్‌లో నుంచి అయినా శబ్దాలొచ్చినా బయటికి రావద్దు అంటూ వాళ్ళ అమ్మానాన్నలకి స్ట్రిక్ట్‌గా చెప్పడంతో ఎందుకో అర్థం కాకపోయినా పొడుగు మాటని తీసేయలేక అలాగే అంటారు. అందుకే ఇప్పుడు సువర్ణ అరుపులు వినిపిస్తున్నా కూడా అర్జున్ వాళ్ళ అమ్మానాన్న అస్సలు బయటికి రానే రారు. రా సువర్ణ, నువ్వు కూడా చచ్చిపోయి మాతో పాటు వచ్చేయి. నిన్ను దెయ్యాల లోకానికి తీసుకెళ్ళిపోతాం. నువ్వే మా రాణివి. ఇంకా ఎన్నాళ్ళిలా భూలోకంలోనే ఉండిపోతావు. తొందరగా రా అంటూ ఉంటారు వాళ్ళంతా. వాళ్ళ నుండి వచ్చే మాటలు కూడా స్పీకర్ నుంచి వాయిస్ మార్చి భయపెట్టేలా చేస్తారు. దానితో భయపడిపోతూ చాలా గట్టిగా ఏడుస్తుంది సువర్ణ. బావా, పాపం కదా, వదిలేయ్ అనగానే ఒక్కసారిగా ఆమె గడ్డం పట్టుకుని వెనక్కి అతని వైపు తిప్పుకుని అతని పెదాలతో ఆమె పెదాలను మూసి గట్టిగా చప్పరించి ఆమె కిందకి పెదవిని గట్టిగా కొరికి వదులుతాడు
అర్జున్. ఆవ్! అంటూ మొదటి ముద్దులో తీయనిదనాన్ని ఫీలయ్యేలోపే గట్టిగా కొరికేసరికి అరుస్తుంది అపర్ణ. ఇంకోసారి దాని విషయంలో పాపం అన్నావంటే నీ విషయంలో ఏం చేయాలో అదే చేసి దానితో నీకు పాపం అనిపిస్తాను. జాగ్రత్త అంటాడు. ఏదో ఒకటి చెప్పి బెదిరిస్తున్నాడు అని అర్థమవుతుంది కానీ అదేంటో అర్థం కాని మన తింగర పాప అంటే అదెందుకు నన్ను చూసి పాపం అంటుంది అని అడుగుతుంది అమాయకంగా. నీ ఎంకమ్మ మరి ఇంత దద్దిలా ఎలా పుట్టావే? అప్పటికీ మా అమ్మ నాన్నతో అంటూనే ఉన్నాను. నీకు బాడీ ఎదిగింది గాని బ్రెయిన్ మాత్రం పెరగలేదు అని. పెళ్లి చేసి కూడా వేస్ట్ అని చెప్తూనే ఉన్నాను. వాళ్ళే వినలేదు. అయినా నీకు ఇలా కాదే. ఏదైనా ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తే గాని నీకు అర్థం కాదు కదా! అంటూనే ఆ మొబైల్‌ని పక్కన పెట్టేసి ఆమెని గుర్రున వెనక్కి తిప్పి బెడ్‌పై పడేలా చేస్తాడు. క్షణంలో ఏమవుతుందో అర్థమయ్యేలోపే ఆమె పెదాలు అతని పెదాల మధ్య నలిగిపోతూ ఉంటాయి. ఆమె భుజం దగ్గర పైటని పిన్‌తో సహా లాగేసి ఆమె మెడపైన కస్సుమని కొరుకుతాడు. బావా! అంటూ ఆమెకు తెలియకుండానే మొదటిసారి మోకింగ్ సౌండ్స్ చేస్తూ ఉంటుంది అపర్ణ. అప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు, అపార్థాలు తొలగిపోవడంతో ఆమె పైన ఉన్న ప్రేమను చూపించడం మొదలుపెడతాడు అర్జున్. బావా! ప్లీజ్ వద్దురా! అంటూనే ఉంటుంది. కానీ అతన్ని ఆపడానికి కొంచెం కూడా ప్రయత్నించదు. అతని భుజాలపైన 2 చేతులు వేసి ఇంకాస్త గట్టిగా ఆమెకి హత్తుకుంటూ ఉంటే అతనిలో చిన్న నవ్వు. ఆమె 2 ఎదల్ని అతని 2 పిడికిళ్లలో బిగిస్తూ ఆమె పెదాలని ముద్దాడుతూనే చిన్నదానివి అనుకున్నానే. పర్లేదు. ఏవి ఎంత ఉండాలో అంత సైజులో బాగానే నాకు కంఫర్ట్‌గానే ఉన్నాయి అనగానే, నిన్ను అంటూ అతని పెదవి కొరికి భుజం మీద గట్టిగా ఒక్కటి కొడుతుంది అపర్ణ. అరె! నిజం చెప్తే కొడతావేంటే? అయినా మొగుడు మీద చెయ్యి చేసుకుంటావా? ఇప్పుడు చూడు చెప్తా నీ సంగతి. అంటూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమెను పూర్తిగా అతని కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాడు. ఆమె మెత్తని ఎత్తైన పరువాలని అతని చేతులతో నలిపేస్తూ, గట్టిగా నొక్కేస్తూ, ఆమెలో కూడా తాపాన్ని, విరహాన్ని పెంచేసి, ఆమె అణువణువుని ముద్దాడుతూ, ఆమె చీరను తీసి పక్కకి లాగేస్తాడు. అయ్యయ్యో! బావా! అంటూ ఒక్కసారిగా కంగారుగా లేచి కూర్చుంటుంది అపర్ణ. ఏమైందే? అంటూ అతను కూడా కంగారుగా కూర్చుని అడుగుతుంటే, నా చీరని ఇలా పీకి విసిరేసావేంటి? ఇది మళ్ళీ కట్టుకోడానికి నేనెంత కష్టపడాలో నీకేం తెలుసు? అత్త కూడా పావుగంట సేపు కష్టపడి కట్టింది. ఇప్పుడు మార్నింగ్ నేను ఇది లేకుండా ఎలా బయటికి వెళ్ళాలి? అంటుంటే, ఇప్పుడు నాకు ఏడవాలో, నవ్వాలో కూడా తెలియటం లేదే. తింగరదానివి అనుకున్నాను కానీ, మరి ఇంత పిచ్చిదానివి అనుకోలేదు. అందుకే అది నీతో ఇన్నాళ్ళు ఆడుకుంది. చీర కావాలా నీకు? చీరా? అంటూనే ఆమె శరీరంపై మిగిలిన బట్టలు కూడా తీసి పక్కకు విసిరేసి, అతని బట్టలు కూడా తీసి ఆమె పైకి చేరిపోతాడు. ఛీ! బావా! షేమ్ షేమ్ ఉన్నాం మనం అని మొహాన్ని 2 చేతులతో మూసుకుంటూ అంటుంటే, చిన్నప్పుడు అలా అనడం గుర్తొచ్చి, ఇక నుంచి రోజూ ఇలా షేమ్ షేమ్ గానే ఉండబోతున్నాంలే అంటూ ఈసారి ఆమెని బుద్ధిగా మాట్లాడనివ్వకుండా చేస్తాడు. అతని చేతుల్లో ఆమె శరీరం మైనపు బొమ్మలా ముద్దగా మారిపోతూ ఉంటుంది. తెల్లగా ఉన్న ఆమె శరీరం మందార పువ్వులా ఎర్రగా మారిపోతుంది. ఆమె విడుస్తున్న వేడి నిట్టూర్పులు కూడా అతనిలో కోరికల్ని పెంచేస్తుంటే, ముందు జాగ్రత్తగా ఆమె పెదాలని అతని పెదాలతో మూసి, ఆ తర్వాతే ఆమెలోకి చేరుతాడు. ఒక్కసారిగా నొప్పితో అరవబోయి, అప్పటికే అతనిస్తున్న ముద్దుతో ఊపిరి కూడా ఆడక, గట్టిగా ఆమె గోళ్లతో అతని భుజాన్ని రక్కేస్తుంది. కొన్ని క్షణాల్లోనే ఆ తియ్యని బాధ మైకంగా మారుతుంటే, అతనికి సంకరిస్తూ, ఆమె కాళ్ళని అతని నడుము చుట్టూ వేసి, ఇంకాస్త గట్టిగా హత్తుకుంటుంది. తన ముద్దుల మరదల్ని ఇన్నాళ్ళు దూరం పెట్టినందుకు, ఆ విరహాన్నంతా ఒక్కసారిగా చూపిస్తూ, మళ్ళీ మళ్ళీ ఆమెతో ఆ రాత్రంతా కలుస్తూనే ఉంటాడు అర్జున్. పూర్తిగా తెల్లవారాక మెల్లిగా తెలివి వచ్చి చూసుకుంటుంది అపర్ణ. ఇద్దరికీ ఒంటి మీద నూలు పోగు కూడా లేకపోతే, ఆమె పైన పూర్తిగా పడుకుని, ఆమె గుండెల్ని అతని నోట్లో ఇంకా పెట్టుకుని,
అప్పటికీ చప్పరిస్తూనే ఉంటాడు అర్జున్. దేవుడా! నిద్రలో కూడా వదలట్లేదుగా బావ అని సిగ్గుతో మొహాన్ని మూసుకుని మెల్లిగా అతన్ని పక్కకు జరపడానికి ప్రయత్నించేసరికి ఆమెను మళ్ళీ గట్టిగా హత్తుకుంటాడు. బావ ప్లీజ్ వదులు. ఇప్పటికే ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఎక్కడెక్కడ కురికావో ఏంటో చాలా మంటగా అనిపిస్తోంది. వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేయాలి అంటూ అతని భుజం పైన కొడుతూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి ఆమె ముద్దుల మోముని తనివి తీరా చూస్తూ అయితే పద ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అంటూ ఆమె తేరుకునేలోపే ఎత్తుకుని వాష్రూంలో దించుతాడు. గ్లీజర్ ఆన్ చేసి షవర్ ఓపెన్ చేయడంతో వెచ్చగా వస్తున్న నీళ్లు వాళ్ళిద్దరి శరీరాల్ని తడుపుతుంటే ముందు మంటగా అనిపించిన ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆమె నొప్పులు తగ్గుతూ ఉంటాయి. ఇద్దరూ కాసేపట్లో బయటికి వచ్చి అర్జున్ డ్రెస్ వేసుకుంటూ ఉంటే టవల్తో నిల్చుని కోపంగా అతన్ని చూస్తూ ఉంటుంది అపర్ణ. ఏంటి ఆ చూపు? అలా ఫ్రీ షో చేస్తే నీకే నష్టం. ఇప్పటికే బాడీ పెయిన్స్ అంటూ ఏడుస్తున్నావు. అవసరమా? అంటుంటే మరేం చేయమంటావురా? ఆ చీర కట్టుకోవడం నాకు రాదు. అయినా స్నానం చేసి మళ్ళీ అవే వేసుకోవాలా? నాకు కొత్త డ్రెస్ కావాలి. అత్తతో చెప్పి తీసుకురా అంటుంది అలకగా. హలో హలో మర్దల్స్. ఇప్పుడు మనకి పెళ్ళయిందమ్మా. ముందులాగా నేను బావ మాత్రమే కాదు, తమరికి మొగుణ్ణి కూడా. అలాంటి పనులు అందరి ముందు చేస్తే మనకే ఇన్సల్ట్. కావాలంటే ఎవరూ లేనప్పుడు ఇలాంటివి చెప్పు. నీకు డ్రెస్ వెయ్యాలన్నా, తీయాలన్నా ఈజీగా చేసేస్తా అంటుంటే, బావా సిగ్గులేదు నీకు అని తేతూ ఆమె సిగ్గుపడిపోతూ ఉంటుంది. నాకెందుకే సిగ్గు? ఆల్రెడీ నీకు కావలసినంత ఉంది కదా! ఇద్దరం సిగ్గుపడితే మనకి పిల్లల్లా ఎలాగా వస్తారమ్మా? సరే, ఆ ఫ్రీ షో ఆపి, ఆ కబోర్డ్‌లో నీకు కావలసిన డ్రెస్‌లన్నీ ఉన్నాయి. అవన్నీ నేను తెప్పించినవే. కొత్తవి. నీకు నచ్చింది వేసుకొని త్వరగా వస్తే నీకొక సర్ప్రైజ్ ఉంది అనగానే, నిజమా? అంటూ చిన్నపిల్లలా గెంతుకుంటూ వెళ్ళి తనకి నచ్చిన డ్రెస్ తీసి వేసుకొని 10 మినిట్స్‌లో రెడీ అయ్యి వస్తుంది. ఏంటి సర్ప్రైజ్ అని అన్నా అని ఫాస్ట్‌గా వచ్చేసావా? అని చిన్నగా నవ్వుకుంటూ, నాకే పద వెళ్దాం అంటూ ఆమె చేతిని పట్టుకుని బయటికి తీసుకొస్తాడు అర్జున్. కిందకి వచ్చినా కూడా అంతా నార్మల్ గానే ఉండడంతో సర్ప్రైజ్ అన్నావ్? ఏంటది? చెప్పు 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 అని ఒకటే అరుస్తూ ఉంటుంది. నీ ఆత్రం ఆపవే తల్లి. అటువైపు ఒకసారి చూడు అంటూ గెస్ట్ రూమ్ వై గెస్ట్ రూమ్ వైపు ఆమె తల తిప్పుతాడు. అక్కడ డోర్ దగ్గరే కిందనే కూర్చుని కాళ్ళు రెండు చాపుకుని గోడకి చేరబడి కునికిపాటు పడుతూ తీస్తూ ఉంటుంది సువర్ణ. అప్పటికే ఆమె జుట్టు రేగిపోయి అచ్చం మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన పేషెంట్ లాగే కనిపిస్తూ ఉంటుంది. అయ్యో బావా తనకేమైంది అంటూ మళ్ళీ కంగారుగా అడుగుతుంటే ఇంకోసారి దాని విషయంలో పాపం అన్నావో అనగానే నైట్ జరిగింది గుర్తొచ్చి లేదు పాపం కాదు పాపం కాదు ఊరికే అన్నాను. ఇంతకీ తనకి ఏమైంది అని మళ్ళీ అడుగుతుంది. ఏం లేదు. నైట్ నేనిచ్చిన ట్రీట్‌మెంట్‌కి బాగా భయపడిపోయి, రూమ్‌లో ఉండలేక వాళ్ళ నుంచి తప్పించుకుని బయటకొచ్చి కింద పడుకుని పోయింది. వెళ్లి లేపి దాన్ని బయటికి వెళ్ళే ప్లాన్ వెతుక్కో. ఇక్కడే ఉంటే ఆ దెయ్యాలు రోజు ఒకేలే ఏడిపించవు చూసుకో అని కావాలనే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు అర్జున్. సువర్ణ అంటూ ఆమెను పిలిచి లేపేసరికి దెయ్యం దెయ్యం అని అరుస్తూ గట్టిగా కేకలు పెడుతూ లేస్తుంది సువర్ణ. దెయ్యాలేం లేవు కానీ ముందులే అంటుంటే లేదప్పు నిజంగా ఇక్కడ దెయ్యాలున్నాయే ఇక్కడ దెయ్యాలున్నాయే రాత్రి 4 దెయ్యాలు నన్ను పీక్కు తినాలని చూసాయి తెలుసా ఇక్కడ మనం ఒక్క నిమిషం కూడా ఉండొద్దు పద ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అపర్ణ చెయ్యి పట్టుకుని లాక్కు వెళ్ళిపోతుంటే వాళ్ళిద్దరికీ అడ్డుగా అర్జున్ వచ్చి నిల్చుంటాడు. మళ్ళీ కోపంగా వాళ్ళిద్దరినీ చూస్తుంటే భయంతో సువర్ణ చేతిని విడిచిపెట్టేస్తుంది అపర్ణ. నైట్ ఇచ్చిన కోటింగ్ చాల్లేదా? మళ్ళీ కావాలా? ఇంకోసారి మా మధ్యలోకి రావాలని చూసినా, పిచ్చి ప్లాన్లు వేసినా తిన్నగా ఈసారి ఎర్రగడ్డ హాస్పిటల్లో పేషెంట్ బెడ్ మీద తేలుతావు. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అర్జున్ గంభీరంగా చెప్పేసరికి నిజం తెలిసిపోయిందని అర్థమవుతుంది సువర్ణకి. టప్పున అపర్ణ వైపే చూసేసరికి అప్పటికే అపర్ణ కళ్ళల్లో నీళ్లు చేరి
కోపంగా చూస్తూ ఉంటుంది. "నువ్వు ఇస్తావా? నన్నివ్వమంటావా?" అంటాడు అర్జున్ కోపంగా చూస్తూ. ఏంటి అని అర్థం కాక సువర్ణ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే, గట్టిగా చాచిపెట్టి ఒక్కటి కొడుతుంది అపర్ణ సువర్ణ చెంపపైన. వెంటనే ఏడుస్తూ వాళ్ళని మళ్ళీ చూడలేక సారీ చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది సువర్ణ. నీకోసం దాన్ని వదిలేస్తున్నా. ఇంకోసారి ఎవరెవరో చెప్పిన మాటల్ని నమ్మేసి వాళ్ళు చెప్పినట్టు చేసావే అనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. గుర్తుందిగా, నిన్న నైట్ చూపించింది ట్రైలర్ అని మాత్రమే అనగానే, అదేంటి, మరి నిన్న తినిపించినప్పుడే అన్నావుగా, అంటే అది టీజర్, నైట్ డే ట్రైలర్, అసలు సినిమా ఈ రోజు నుంచి మొదలవుతుంది అంటూ కన్ను కొడతాడు. అమ్మో! నా వల్ల కాదు అంటూ భయంతో లోపలికి పరిగెడుతుంది. ఆమె వెనకే నవ్వుతూ అర్జున్ కూడా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి నవ్వుల్ని చూసి బయటికి వచ్చిన అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న కూడా సంతోషంగా నవ్వుకుంటారు. అలా వాళ్ళు లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. సమాప్తం. ఈ కథ ఇక్కడితో అయిపోయిందండి. మీకు ఈ కథ నచ్చితే కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఈ వీక్ అంతా ఇంట్లో ఫంక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కథలు రాయడం అవటం లేదు. ఇది కూడా అందుకే లేట్‌గా వచ్చింది. కానీ నెక్స్ట్ మే 1 నుంచి మళ్ళీ అన్నీ నార్మల్‌గా వచ్చేస్తాయి. అందుకని కాస్త ఓపిక పట్టండి. అలాగే మీ సపోర్ట్‌ని నాకెప్పుడూ ఇస్తూనే ఉండండి. థాంక్ యూ. మీ రూపలావణ్య.